శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రీ మీడియా. గత కొన్ని రోజులుగా మనం కొన్ని డిబేట్స్లో హిందూ రాజ్యానికి సంబంధించిన వాయిస్ని గట్టిగా వినిపిస్తున్న వాళ్ళలో కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు. సో అయితే అసలు హిందూ రాజ్య స్థాపన ఎందుకు కోరుకుంటున్నారు? అసలు హిందూ రాజ్య స్థాపన వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది చాలామందిలో వీటికి సంబంధించిన ఆన్సర్స్ లేక చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. అసలు ఏంటండి, ఎందుకు కోరుకుంటున్నారు వీళ్ళిద్దరూ ఏంటి అని చెప్తే నేను వాళ్ళని డిబేట్కి ఆహ్వానించాను. వాళ్ళిద్దరు మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు కోరుకుంటున్నారు అనేది వాళ్ళ నోటి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం లలిత్ గారు. నమస్కారం కరుణాకర్ గారు. సో హిందుత్వం గురించి చాలా గట్టిగా వాయిస్ వినిపించే వాళ్ళు మీ ఇద్దరు ఇట్లా ఉండటం ఇంకా బాగుంది. సో థ్యాంక్ యూ. సో అసలు ఎందుకు కోరుకుంటున్నారు హిందూ రాజ్య స్థాపన అనేది, ఎందుకు కోరుకుంటున్నారు అనేది, అట్లానే దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, నష్టానికి సంబంధించి ఎవరికన్నా ఉంటుందా? ఫస్ట్ లలిత్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, లేకపోతే కరుణాకర్, ఎవరైనా పర్లేదు. కరుణాకర్ గారు ఇటా. ఓకే, అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ హిందూ రాష్ట్రం అనే కాన్సెప్ట్ ఇప్పుడు కొత్తగా ఎంచుకున్నది ఏం కాదండి. నాకు 1857 తిరుగుబాటు గురించి ఒక అద్భుతమైన గ్రంథాన్ని ఇచ్చిన లలిత్ గారు ఒక చిన్నది, సారీ, ఇక్కడ రాజ్యం రాష్ట్రం రెండిట్లో తేడా ఏం లేదు కదా? ఏం లేదు, అదే క్లియర్. హిందూ రాష్ట్రం అనేది కాన్సెప్ట్. రాష్ట్రం అంటే ఇప్పుడు మనకి ఫెడరల్ పాలసీ వచ్చిన తర్వాత స్టేట్ ని ఒక రాష్ట్రం అంటున్నాం. మొత్తం మేము భరతఖండం మొత్తాన్ని కూడా ఒక రాష్ట్రం అని చెప్తారు. ఎందుకంటే వాజ్పేయి గారు తన కవితలో కూడా భారత్ కోయి భూమి కా తుకడా నహీ హై, భారత్ ఎక్ జీతా జాతా రాష్ట్ర పురుష్ హై అని చెప్పారు భరతమాత గురించి చెప్పేటప్పుడు. సో రాష్ట్రం అంటే ఇప్పుడు మనం చూస్తున్న స్టేట్ కాదండి, అఖండ భారతావన్ని ఒక రాష్ట్రం కింద మాట్లాడతాం. సో అటువంటి విధంగా చూసుకుంటే హిందూ రాష్ట్రము అనేది ఈరోజు మేము కొత్తగా మొదలుపెట్టింది కాదు, మా పూర్వీకులు ఎప్పటి నుంచో కలకంటున్నది. ఎందుకు కోరుకుంటున్నాము అంటే ఈరోజు అంటే వీళ్ళందరూ వాగుతూ ఉన్నారు కదా, హిందూ రాష్ట్రం వచ్చేస్తే వీళ్ళ ఓట్లు పోతాయి, లేకపోతే ఇంకో మతానికి ఏదో ఒక రిజర్వేషన్స్ పోతాయి అని చెప్పేసి. ఇవన్నీ ఫస్ట్ మాట్లాడాల్సిన టాపిక్స్ అవి కాదు. హిందూ రాష్ట్రాన్ని మేము ఎందుకు కోరుకుంటున్నాము అంటే, భారత్ ఒకప్పుడు హిందూ రాష్ట్రం, ఇప్పుడు హిందూ రాష్ట్రమే, ఎప్పటికీ హిందూ రాష్ట్రమే. ఒకప్పుడు ఏదైతే స్వరూపము స్వభావము హిందూ రాష్ట్రంగా భారతదేశం ఉందో అదే స్వరూపాన్ని స్వభావాన్ని మళ్ళీ తిరిగి భారతదేశంలో పునరావృతం చేయాలి అనేది మాత్రమే మేము కోరుకుంటున్నాం. భారత్ హిందూ రాష్ట్రంగా ఉంటే ఏం జరుగుద్ది అంటే, ఈ రోజు చాలా మంది వచ్చేసి సెక్యులర్ దేశం అయిపోయింది భారతదేశం అంటారు కదా. మరి సెక్యులర్ దేశం అవ్వటానికి ముందు భారత్ ఏంటండి? హిందూ రాజ్యం కదా. అంతకుముందు ముస్లింలు భారతదేశాన్ని పాలించారు చాలా రోజులు, ఆ తర్వాత క్రైస్తవులు పాలించారు, అంతకుముందు హూనులు శకులు వీళ్ళందరూ పరిపాలన చేశారు. ఎంతమంది పరిపాలన చేసినా భారతదేశపు ఆత్మ ఎప్పుడూ సనాతన ధర్మమే. ఆ సనాతన ధర్మంతో కూడిన ఆత్మ ఉండటం వల్లనే ఇన్ని మతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి సంతోషంగా బ్రతుకుతున్నారు, స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. కానీ విచిత్రంగా ఏ దేశంలో లేని దౌర్భాగ్యం భారతదేశంలో మాత్రమే మనం చూస్తాం. అదేంటంటే హిందూ రాష్ట్రము లేదా జై జై హిందూ రాష్ట్ర అని ఒక నినాదం చేయగానే హిందూ రాష్ట్రంగా మార్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతారు. అరే ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీకు తెలియట్లేదా? ఈరోజు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చూద్దామండి, 31.5% క్రైస్తవుల జనాభా ప్రపంచ జనాభాలో చూసుకున్నట్లయితే. మరి వాళ్ళకి దాదాపు 157 క్రైస్తవ దేశాలు ఉన్నాయిగా. ఎవడో వచ్చేసి క్రైస్తవ దేశాలు ఎలా ఉంటాయి అప్పుడు అనట్లా. 26.5% ముస్లిం జనాభా ఉంది. మరి 26.5% ముస్లిం జనాభా ఉన్న వాళ్ళకి 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయిగా. ఈ 57 ఇస్లామిక్ దేశాల్లో 23 దేశాల్లో కంప్లీట్గా షరియా చట్టాలు అమలు చేస్తూ ఉన్నారు. అంటే కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పేసి. చివరికి మన దాయాది దేశాలుగా చెప్తున్నారు చాలా మంది. దాయాది దేశాలు కాదు, మన శత్రు దేశాలైన పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే ఇక మిగతా చుట్టుపక్కల ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇరాన్, ఇరాక్, వీటన్నిటిలో ఇస్లామిక్ చట్టాలతోటే నడిపిస్తున్నారు. ఎవరన్నా అరే 26.5% ఉన్న మీకు ఇస్లామిక్ దేశాలు ఎందుకు అని అడుగుతున్నారా? అడగట్లా. కానీ మనకంటే తక్కువ జనాభా ఉన్న బౌద్ధులు కూడా దాదాపు 8-10 బౌద్ధ దేశాలు ఉన్నాయి. అందులో 4 దేశాలు అయితే మయన్మార్, భూటాను, లేకపోతే ఇట్లాంటి దేశాల్లో కంప్లీట్గా బౌద్ధ ధర్మం ప్రకారమే రాజ్యాంగాలు రాసుకున్నారు. బౌద్ధాన్ని అఫీషియల్ మతంగా అనౌన్స్ చేసుకుని గడుపుతున్నారు వాళ్ళు. చివరికి బుద్ధిస్ట్ రాజ్యాలు కూడా 4 ఉన్నాయి. ఎవరు ఎందుకు అనే క్వశ్చన్ అడగట్లా.
కానీ సనాతన ధర్మానికి వచ్చేప్పటికి భారతదేశం హిందూ రాజ్యంగా ఉండాలి లేదా హిందూ రాష్ట్రంగా ఉండాలంటే ఎందుకు అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది? హిందూ రాష్ట్రంగా ఎందుకు ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ ఎప్పటి నుంచో హిందూ రాష్ట్రమే, ఎప్పటికీ హిందూ రాష్ట్రమే కాబట్టి ఆ హిందూ రాష్ట్రం అనేది డిక్లేర్ చేయండి. ఈ రోజున మత స్వేచ్ఛ అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనకి ఈ దేశంలో మతం మారే హక్కు ఇచ్చాడు, రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకి స్వేచ్ఛ వచ్చింది, అది ఇది అని చెప్పి అంటారు. అసలు రాజ్యాంగం రాకముందు ఆర్టికల్ 25 లేకముందు కూడా భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎంతోమంది మత మార్పులు జరిగినాయి. చివరికి శంకరాచార్యులు లాంటి వాళ్ళు అయితే విద్వత్ సభలు పెట్టుకుని ఒకరితో చర్చలు చేసి ఆ చర్చల్లో ఓడించి వాళ్ళ అభిమతాన్ని మార్చుకునేలాగా చేశారు. అది మత మార్పిడి కాదా? మరి ఆ రోజున ఎవరికి ప్రాణాలు తీసుకోలేదుగా, శుభ్రంగా చర్చల ద్వారానే మార్చుకున్నారుగా. భారతదేశం హిందూ రాజ్యంగా ఎందుకు ఉండాలనుకుంటున్నామంటే ఇదే కారణం. కర్ణాకర్ గారు. అందరికీ నమస్కారం. ముందు మీరు ఒక ప్రశ్న అడిగారు, అసలు ఎందుకు హిందూ రాజ్యంగా ఉండాలి, దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అని. ఎందుకు ఉండాలి అనే ప్రశ్న వేసుకునే ముందు అసలు ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న కూడా మేము వేస్తాం. ఈ దేశం హిందూ రాజ్యంగా ఎందుకు ఉండకూడదు మేము అడుగుతాం. అలాగే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే పాయింట్ కాదు ఇక్కడ. దురదృష్టవశాత్తు బాధాకరమైన విషయం ఏంటంటే హిందువుల ఉనికి అస్తిత్వానికి ప్రమాదం ఉంది. ఇప్పుడు సహజ సిద్ధంగా కొన్ని జాతుల్ని, అంటే ఇప్పుడు వన్యప్రాణులు ఉంటాయండి, వన్యప్రాణుల్ని వేటాడేస్తున్నారు, చంపేస్తున్నారు అన్నప్పుడు ఏం చేస్తారు, అభయారణ్యాలు అనే ఒక చట్టం తీసుకొస్తారు. ఆ అభయారణ్యాల ప్రాంతంలో వేటాడకూడదు, ఎందుకంటే ప్రకృతి సహజ సిద్ధంగా కొన్ని జీవులు జీవ సమతుల్యం దెబ్బతినకుండా జీవించాల్సిన అవసరం ఉంది. వాటిని ఎవరెవరో వాళ్ళ స్వార్థం కోసం వేటాడితే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళ నుంచి రక్షణ కొరకు అభయారణ్యాలు అనేవి ఏర్పాటు చేస్తారు, ఫారెస్ట్ ఏరియాస్. అలాగే హిందువులకి అభయారణ్యం లాగా, అంటే వన్యప్రాణులకి అభయారణ్యం లాగా హిందువులకి వాళ్ళు స్వేచ్ఛగా సురక్షితంగా ఉండడానికి ఒక దేశం కావాలి ప్రపంచంలో. అది భారతదేశం. ఇక్కడ హిందువుల ఉనికి అస్తిత్వం ప్రమాదంలో పడింది. ఒకవైపు నుంచి మత మార్పులు చేసి దీన్ని క్రైస్తవ దేశం చేసేద్దామని వాళ్ళు, ఇంకొక పక్క పిల్లల్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ మిషన్ లాగా ప్రొడ్యూస్ చేసి ఇస్లామిక్ దేశం చేద్దామని వీళ్ళు, ఇలా కొన్ని కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. లేకపోతే దీన్ని లౌకిక దేశంగా ఉంచి రాజకీయంగా హిందువుల్ని అస్థిరపరిచేటటువంటి ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయి. 2005లో రాజేందర్ సచార్ అనే ఒక కమిటీ నియామకం జరిగింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో. ఎందుకు అని అంటే 2004 ఎలక్షన్స్లో చాలా తక్కువ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దానికి కారణం ముస్లిం ఓటు బ్యాంకు అని వాళ్ళు భావించారు. ముస్లిం ఓటు బ్యాంకు వల్ల మనం కొంచెం ఈ చిన్న మెజారిటీతో బయటపడ్డాము కాబట్టి మనం రుణం తీర్చుకోవాలి ముస్లిమ్స్కి అని చెప్పి రాజేంద్ర సచార్ ఒక కమిటీని నియమించారు. దేశంలో ముస్లిమ్స్ యొక్క స్థితిగతుల మీద అధ్యయనం చేసి వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఏం చేయాలి అని ఆ కమిటీ నివేదిక ఇవ్వమని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన నివేదికలో కొన్ని అంశాలు ఏంటి అంటే, ముస్లిమ్స్కి వాళ్ళ ఓటు హక్కుని డబుల్ చేయాలి, అంటే ఒక ఓటు వేస్తే 2 ఓట్లుగా పరిగణించాలి అనేది ఒక పాయింట్ పెట్టారు. అలాగే దేశ బడ్జెట్లో 20% వాళ్ళ డెవలప్మెంట్కి కేటాయించాలి. మొత్తం మిగిలిన అన్ని వర్గాలకి అన్ని రంగాలకి కలిపి 80%, ఓన్లీ వీళ్ళ ప్రయోజనాలు వీళ్ళ సంక్షేమం కోసం 20% కేటాయించాలి. వాళ్ళ పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పాలి. ఇలాంటివన్నీ అందులో పెట్టారు. అసలు దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్ భారత్ విడిపోయి మత ప్రాతిపదిక మీద విడిపోయింది కదా. విడిపోయిన తర్వాత ఇక్కడ జనాభా వాళ్ళది పెరుగుతూ పోయిందా తగ్గుతూ పోయిందా క్షీణించిపోయిందా? పెరుగుతూనే ఉంది కదా. అంటే ఎలాంటి సపోర్టు లేకుండా వాళ్ళ మీద వివక్ష అణచివేత ఉంటే అన్ని రెట్లు జనాభా పెరగడం సాధ్యమా? పాకిస్తాన్లో హిందువుల జనాభా ఎందుకు అంతరించిపోయే స్థితికి వచ్చేసింది? విడిపోయిన తర్వాత ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అంటే అక్కడ హిందువుల్ని రక్షించే చట్టాలు ఏమీ లేవు ప్రత్యేకంగా పాకిస్తాన్లో. కానీ భారతదేశంలో ఆల్రెడీ ఎన్నో రెట్లు పెరిగిపోతున్నటువంటి జనాభాని ఇంకా ఎలా డెవలప్ చేయాలి అని చెప్పి, అంటే పాలిటిక్స్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి అన్నమాట. మన గెలుపుకి వాళ్ళు కారణం అయ్యారు కాబట్టి మనం వాళ్ళని ఇంకా ఇంకా ఏ విధంగా పెంచి పోషిద్దాం అంటే వాళ్ళకి అధికారమే పరమావధి. ఆ అధికారం కోసం ఇంకేమైనా చేస్తారు వాళ్ళు. పన్నులు కట్టేది, ట్యాక్సులు పే చేసేది అన్నీ హిందువులు. దేవాలయాల మీద ఇన్కమ్ వస్తుంది. ఈ మొత్తం తీసుకెళ్ళి ఒక వర్గాన్ని ఎలా పెంచి పోషించాలి, పోనీ పెంచి పోషించిన తర్వాత మరి ఆ వర్గం మొత్తం నుంచి కూడా మనం ఏమైనా కృతజ్ఞతని ఆశిస్తున్నామా అంటే చాలా చోట్ల హిందువుల మీద దాడులు, ప్రతిఫలం ఇవంతా కూడా. పెంచి పోషించిన తర్వాత హిందువులకు దక్కే ప్రతిఫలం ఏంటంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి పారిపోవటం, కొన్ని రాష్ట్రాలు వదిలిపెట్టి పారిపోవటం,
లేదా ఆస్తులు ఆయన కాడికి తెగ నమ్ముకుని వెళ్ళిపోవటం, ఇది హిందువులకి దక్కుతున్నటువంటి ప్రతిఫలం ఈ దేశంలో. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య హిందువులు వాళ్ళ మత విశ్వాసాలని స్వేచ్ఛగా ఆచరించుకోవాలన్నా, మాకు ఈ దేశం అభయారణ్యం లాంటిది, నేను ఈ దేశంలో సురక్షితంగా జీవించగలం. ఒక్క భారతదేశంలో ఉన్న హిందువే కాదు, ప్రపంచంలో ఏ హిందువు కష్టం వచ్చినా హిందువులకు అభయారణ్యం లాంటి భారతదేశం ఉంది, మనం అక్కడికి వెళ్ళి జీవించవచ్చు అనే ఒక భరోసా ఉండాలి. రేపు 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా, ఇంకొక రకమైన యుద్ధాలు జరిగినా మతం అనే అంశం లేకుండా ఏది జరగదు. మత ప్రాతిపదిక మీద ఇప్పుడు బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయి, హిందువుల మీద జరుగుతున్నాయి కదా. అలాగే ఎన్నో దేశాల్లో గొడవలకు కారణం మతమే. మత హింసకి గురవుతున్నారు ప్రతి చోట హిందువులు. కాబట్టి వాళ్ళకి ఒక దేశం సురక్షితంగా ఉండే ఒక దేశం కావాలి, ఇది హిందూ దేశంగా ప్రకటించాలి అనేది మా యొక్క డిమాండ్. ఓకే. అయితే ఇక్కడ ఇంకోటండి, ఇక్కడ వివక్ష కానీ అణచివేత కానీ ఇప్పుడు ఈ దేశంలో జరుగుతుందా? వేరే మతం అటాక్ కానీ హిందువుల పైన కానీ ఇప్పుడు మొన్న అంటే ఏ రాష్ట్రాల్లో ఎలా ఉందని? నిజానికి అందరికంటే ఎక్కువ వివక్ష భారతదేశంలో ఎదుర్కొంటుంది హిందువులేనండి. ఓకే. భారతదేశంలోనే కాదు, అనేక దేశాల్లో వివక్షను ఎదుర్కొంటుంది హిందువులే. కానీ భారతదేశంలో వ్యవహారాల గురించి కాసేపు మాట్లాడుకుందాం. అంటే భారతదేశంలో ఒక ఘటన జరిగింది, ఏదో ఒకటి ఎవరు చేశారు ఏంటి కాసేపు పక్కన పెడదాము. ఒక ఘటన జరిగింది, అదేంటంటే ఆసిఫ్ అనే ఒక పాప మీద అత్యాచారం జరిగి ఆ పాపని చంపేయటం జరిగింది. అక్కడ ప్రతి భారతీయుడు కూడా ఒక పసిబిడ్డను అన్యాయంగా చంపేశారు, అత్యాచారం చేశారు, కాబట్టి దీన్ని ఖండించాల్సిందే అని చెప్పి అన్నారు. ఆ పట్టుకున్న ప్రతి కొవ్వొత్తిలో హిందువులు కూడా ఉన్నారు. నేరం చేసిన వాడికి అంటే ఇక్కడ ఎట్లా వస్తుందో చూడండి, మొన్న అడ్డంగా దాడి చేసి 29 మందిని చంపేశారు భారతీయుల్ని. ఏమన్నా మాట్లాడితే తీవ్రవాదానికి మతం లేదండి అని మాట్లాడతాడు ప్రతి గాడిద కూడా. కానీ ఆసిఫా చనిపోయినప్పుడు హిందూ మతోన్మాదులు గుళ్ళో చంపేశారు, మరి అక్కడ మతం ఉంది, అక్కడ మతం అడ్డొస్తుంది. నిన్న మొన్న ఒకటి చచ్చిపోయాడు, ఒకరిని కొట్టారు పోలీసులు తెనాల్లో, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ గంజాయి వాడుతూ పోలీసుల మీద దాడి చేశాడని. సడన్గా వాడి కులం కూడా వచ్చేసింది. నేరస్తులకు కులం ఉంటుంది, హిందువులు చంపితే హిందువులకి మతం ఉంటుంది, పాకిస్తాన్ వాడు చేస్తే మాత్రం వాడికి మతం ఉండదు. ఎందుకు? ఎవడి మీద ఎవడ వివక్ష చూపిస్తున్నాడు చెప్పండి. సందేశ్ ఖాళీ ఘటన మీ అందరికీ గుర్తుంది కదా, ఆడవాళ్ళని ఇళ్లలోకి దూరి మరి అత్యాచారాలు చేస్తారు, హిందూ ఆడపిల్లల్ని ఆడవాళ్ళని. మరి దాని మీద భారతదేశంలో ఏ మీడియా కవరేజ్ ఇచ్చిందండి? జాతీయవాద మీడియా సంస్థలు ఒక 2-3 తప్ప. సందేశ్ ఖాళీలో ఇలాంటి దుర్ఘటన జరిగిందని కూడా ఎవరికి తెలియదుగా. ఇందా కరుణాకర్ గారు బంగ్లాదేశ్లో జరిగిన దాని గురించి చెప్పారు. బంగ్లాదేశ్లో అంత దారుణం జరిగింది ఎవరి మీద? హిందువుల మీద కదా. మరి అంతకంటే దారుణం వెస్ట్ బెంగాల్లో జరుగుతుందండి, మమతా బెనర్జీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది, ఆవిడ ప్రభుత్వ అధినేత. మరి అక్కడ జరుగుతుంది, మరి అక్కడ హిందువులకు అన్యాయం జరుగుతుంటే ఎవరన్నా మాట్లాడుతున్నారు? అరే పాత బస్తీలో ఒక పంది ఇక్కడ నిలబడి 1/2 గంట సమయం ఇస్తే హిందువులు మోసుకొత కోసేస్తానన్నాడు. ఏ హిందూ నాయకుడైనా సరే, మరి మాకు 1 గంట టైం ఇస్తే ముస్లింలు ఈ దేశంలో లేకుండా నరికేస్తాం, కింద కోసేస్తాం అని చెప్పి ఎవడన్నా అన్నాడా? అనలేదుగా. ఈ దేశంలో ఉంటూ సభలు పెట్టి వెంకటేశ్వర స్వామిని తిడతారు, శివుని పెట్టి తిడతారు, రాముని తిడతారు, కృష్ణుని తిడతారు, భగవద్గీతను తిడతారు, గోమాతను తిడతారు, గోమాతను చంపుతారు, అన్నీ చేస్తారు. కానీ ఎవడన్నా సరే ఒక డిబేట్లో వాళ్ళ మత ప్రవక్త గురించి ఏదో మాట అన్నారని చెప్పేసి నుపూర్ శర్మని, నవీన్ జిందాల్ని, నిన్న మొన్న శర్మిష్ఠా అనే అమ్మాయిని అందరినీ చంపేస్తామని ఫత్వాలు ఇచ్చేస్తారు. ఏకంగా హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ని చంపేస్తామని, నరికేస్తామని ఫత్వాలు ఇచ్చేస్తారు. ఈ దేశంలో ఉంటూ వందే మాత్రం మేము పాడం, ఎందుకంటే వందే మాత్రంలో అమ్మవారిలాగా చెప్తున్నారు భారత మాతని అని చెప్పేసి అంటారు. భారత మాత మమ్మల్ని మాత్రమే కనిందా? మీరు కూడా చెప్తారుగా, మేము కూడా ఇక్కడనే ఇక్కడే చచ్చిపోతాం అంటారు కదా. నువ్వు చచ్చిపోతాం అనుకున్నప్పుడు మరి దేశాన్ని కూడా నీ ప్రాణం అంత గౌరవంగా చూసుకోవాలిగా, నీ ప్రాణంతో సమానంగా గౌరవం ఇవ్వాలిగా. మరి ఇవన్నీ ఇవ్వట్లేదు. ఎవరి మీద ఎవడ వివక్ష చూపిస్తున్నారు చెప్పండి సార్. ఈ దేశంలో ఉంటూ ఒక ఊరపంది భారతదేశంలో సనాతన ధర్మాన్ని లేకుండా చేసేస్తాం, వీళ్ళు ఎరాడికేట్ సనాతన ధర్మ అని చెప్పి అన్నాడు. ఎవడన్నా ఒక్కడు ఈ దేశంలో ఇస్లాముని లేకుండా చేస్తాం, క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం నాయకుడు ఒక్కడన్నా చెప్పాడా? వివక్ష అంటూ జరిగితే అది హిందువుల మీదే జరుగుతుంది, దాడి అంటూ జరిగితే అది హిందువుల మీదే జరుగుతుంది, ద్రోహం అంటూ చేస్తే అది హిందువులకే చేస్తున్నారు. అండ్ కరుణాకర్ గారు, ఒకవేళ అంటే చుట్టుపక్కల మనం కొన్ని దేశాలు గమనించినట్టయితే మత ప్రాతిపదికనే అంటే ఎప్పుడైతే రాజ్యాంగంలో అది ఇన్బిల్డ్ అయినప్పుడు అక్కడ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే హింసకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినవి మన సరౌండింగ్స్ చూస్తున్నాం. ఇప్పుడు అదే ఇది కనుక మన రాజ్యాంగంలో ఇది కనుక ఎంటర్ అయితే మరి రేపు చాలా మార్పులు జరగవా? ఇంత స్వేచ్ఛ ఉంటుందా? అంటే రాజ్యాంగంలో మతాన్ని చేరిస్తే హింస జరుగుతుంది, డెవలప్మెంట్ ఉండదు అనేది ఒక జనరల్ స్టేట్మెంట్. ఓకే. అయితే ఏ మతాన్ని
అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఓహో, ఓకే. అన్ని మతాలు ఒకటి చెప్పవు కదా, అన్ని మత సిద్ధాంతాలు ఒకటిగా లేవు. నిజంగా రాజ్యాంగంలో ఒక మతాన్ని చేరిస్తే గుడ్డి నమ్మకాలు పెరిగిపోవటం. మొన్న పాకిస్తాన్లో పోలియో గురించి ఒక వార్త వచ్చింది సోషల్ మీడియాలో. పోలియో డ్రాప్ చేస్తున్నటువంటి పర్సన్కి చుట్టూ 4 గన్మెన్స్ రక్షణగా ఉన్నారు. ఎందుకు అని అంటే పోలియో డ్రాప్స్ అనేది ఒక సాతాను ప్రక్రియ, లేకపోతే వాళ్ళకి ఏదో అలా హరాం అంటారు కదా, అది ఆ క్రియ అది. కాబట్టి పోలియో డ్రాప్స్ వేయకూడదు అని చెప్పి ఒక మత బోధ కూడా అక్కడ వాళ్ళకి బోధించాడంట. అందుకని పోలియో డ్రాప్స్ వేసే వాళ్ళందరినీ చంపేశారు కొంతమందిని. అక్కడ పోలియో పూర్తిగా పోలేదు. పోలియో రహిత పాకిస్తాన్ కాదు ఇప్పుడు, ఇంకా ఉంది. ఎందుకంటే మతం కారణం అక్కడ. అందుకని పోలియో డ్రాప్స్ వేసే వాళ్ళకి ఒక 4 గన్మెన్స్ని పెట్టాల్సి వచ్చింది. అంటే మత విశ్వాసం బలంగా ఉంటే అలాంటివి జరిగాయి. కానీ ఈ హిందుత్వం అలా కాదు కదా. హిందుత్వంలో స్వేచ్ఛ అంటే ప్రశ్నించే స్వేచ్ఛ, లేదా వాళ్ళు ఏదైతే ఒక భావ వ్యక్తీకరణ చేయాలనుకుంటున్నారో, ఒక విశ్వాసాన్ని వాళ్ళు అనుసరించాలనుకుంటున్నారో, ఆ విశ్వాసాన్ని స్వేచ్ఛగా అనుసరించేటటువంటి వెసులుబాటు ఆ వ్యవస్థ ఇక్కడ ఉంది. ఎందుకంటే భిన్నమైన సాంప్రదాయాలు అంతర్గతంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక భిన్నమైన ఆలోచన వస్తేనే దాన్ని కుదుట్లోనే చంపేస్తాం, అనగదొక్కేస్తాం అనే మనస్తత్వం కాదు. అలాంటి తత్వం హిందుత్వంలో లేదు. అందుకే షణ్మతాలు అనే 6 రకాల మతాలు ఆల్రెడీ మన హిందుత్వంలో ఉన్నాయి. అలాగే నాస్తికత్వాన్ని కూడా ఆమోదించినటువంటి హిందుత్వం అది. నాస్తికత్వాన్ని కూడా ఒక సిద్ధాంతంగా గుర్తించి, మీరు దీన్ని ఏ ప్రాతిపదికన నాస్తికత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు, మీకున్న ఆధారాలు ఏంటి అని వాళ్ళతో కూర్చుని చర్చలు చేశారు. కొన్ని మతాల్లో చర్చలు చేయరు, తలలు తీసేస్తారు. కాబట్టి మత స్వరూపం, మత సిద్ధాంతాలు ఏంటి అనే దాన్ని బట్టి మనం ఈ క్వశ్చన్ వేసుకోవాలి. మతాన్ని చేరిస్తే అణచివేత వస్తుందా, డెవలప్మెంట్ ఆగిపోతుందా? కాబట్టి నాస్తికత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని కూడా హిందుత్వం ఆమోదిస్తుంది. కాబట్టి ఇక్కడ మేము కోరుకునేది ఏంటి, హిందూ విశ్వాసాలని గౌరవించే వాళ్ళు భారతదేశంలో స్వేచ్ఛగా ఉండొచ్చు, చక్కగా ఉండొచ్చు, మాకే అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు భారతదేశంలో. సుమారుగా 100 కోట్ల మంది హిందువులు విగ్రహమూర్తుల్ని ఆరాధిస్తారు, అవునా? మనకి ఎన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో మనకి దైవం ఆయన యొక్క వాస్తవ రూపంలో మనకు లభ్యం కాడు. కాబట్టి ఒకవేళ ఆయన యొక్క యథార్థ స్థితిలో ప్రత్యక్షమైన చూడగలిగేంత సామర్థ్యం మనకు లేదు. కాబట్టి ఆయనకి ప్రతినిధిగా ఒక విగ్రహమూర్తిని చేసుకుని ఆ స్వామికి డైరెక్ట్గా మనం చేయలేని ఉపచారాలు ఈ విగ్రహమూర్తికి చేసుకుంటూ ఇవి నువ్వు తీసుకో అని చెప్పి మనం ఆయనకి నివేదన చేస్తాం. ఇది ఒక శాస్త్రీయమైన పద్ధతి, మన విశ్వాసం. దీనివల్ల ఎవరికి వచ్చిన నష్టమే లేదు కదా. కానీ విగ్రహారాధన వ్యభిచారం అని మైకిల్లో చెప్తారు. వాడికి ఏంటి నొప్పి? ఇప్పుడు వాడి ఇంట్లో దూరి వాడి ఇంట్లో విగ్రహాలు పెట్టి ఆరాధిస్తున్నాం. మన ఇంట్లో మన విగ్రహాలను పెట్టుకుంటున్నాం కదా, మన మూర్తిని మనం ఆరాధన చేసుకుంటున్నాం. కానీ విగ్రహ ఆరాధన వ్యభిచారం అని మాట్లాడతాడు. వాడికి ఎవడిచ్చాడు రైట్స్ అసలు? ఇప్పుడు ఇతర మత విశ్వాసాలను కించపరచు రాజ్యాంగమే చెప్తుందిగా. కానీ ఆడేమంటాడంటే నా మతంలో ఉంది కాబట్టి నేను చెప్తాను అంటాడు. ఆడి మత గ్రంథంలో ఇతర మత విశ్వాసాలను కించపరిచేలాగా రాసుకున్నాడు. రాసుకున్నంత మాత్రాన రైట్స్ వచ్చేసినట్లేనా? అంటే నువ్వు నీ మత గ్రంథాన్ని ఫాలో అవుతావా, రాజ్యాంగానికి ఒబిడియంట్గా ఉంటావా? నీ మత గ్రంథంలో ఇతర మతస్థులను చంపేమని ఉంది కాబట్టి నేను చంపేస్తానంటే సరిపోతుంది. వాళ్ళు తీవ్రవాదులు అంటున్నాం కదా ఈరోజు. ఇప్పుడు నా మత గ్రంథంలో చంపేమని ఉంది కాబట్టి నేను చంపేస్తానని చెప్తున్నాడు. వాళ్ళు పట్టుకుని కాల్ చేస్తున్నారు లేదా? అలాగే నా మత గ్రంథంలో విగ్రహారాధన వ్యభిచారం ఉంది కాబట్టి నేను ప్రకటించుకుంటానంటే వాడిని కూడా అరెస్ట్ చేయాలి. అది ఈ దేశంలో మెజారిటీ హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా ఉంది కాబట్టి నువ్వు ప్రకటించేది. తీవ్రవాదులను ఎలా పరిగణిస్తారో ఈ విధంగా విగ్రహారాధన వ్యభిచారం పిచ్చి పిచ్చి కోతలు పూసే వాళ్ళని కూడా ఖచ్చితంగా వాళ్ళని తీవ్రవాదులతో సమానంగా చూడాలి. తీవ్రవాదుల మీద ఎలాంటి చట్టాలు ప్రయోగిస్తారో వీళ్ళ మీద కూడా అలాంటి చట్టాలు ప్రయోగించాలి. అలాంటి చట్టాలు ప్రయోగించాలంటే ఇది హిందూ దేశం ప్రకటించబడాలి. ఇది హిందూ దేశం. ఈ దేశంలో మెజారిటీ 100 కోట్ల మంది హిందువులు విగ్రహారాధన చేసుకుంటారు. దీన్ని సహించేవాళ్ళు గౌరవించకపోయినా పర్వాలేదు, మీరు గౌరవించడం రెస్పెక్ట్ చేయటం. కానీ రాజ్యాంగం పరమత సహనం కలిగి ఉండండి అని చెప్తుంది. సహనం కలిగి ఉండడం అంటే నీకు ఇష్టం లేదు, నీకు విశ్వాసం లేదు, కానీ వాళ్ళ మానాలను వదిలేయాలి, వాడి జోలికి నువ్వు పోవద్దు. ఈ సహనం కలిగిన వాళ్ళు ఈ దేశంలో ఉండండి. ఇది హిందూ దేశంగా ప్రకటించినప్పుడు అది సాధ్యమవుతుంది. అంటే హిందువుల అస్తిత్వం ప్రమాదంలో ఉందని నేను ముందు చెప్పాను కదా. ఏ విధంగా అంటే ఒకటి భౌతికంగా హిందువులు లేకుండా చేయాలి అనేది ఒకటి ప్రయత్నం, హిందూ విశ్వాసాలని కించపరుస్తూ ఆ విశ్వాసాలను లేకుండా చేయాలని ఇది ఒక ప్రయత్నం. కనుక ఈ హిందువులు, హిందుత్వము, హిందూ విశ్వాసాలు సురక్షితంగా ఉండాలి అంటే భారతదేశం హిందూ దేశంగా ప్రకటించాలి. అంటే ఇక్కడ ఇంకోటి లలిత్ గారు, ఓకే, కరుణాకర్ గారు చెప్పింది అస్తిత్వానికే రేపొద్దున ముప్పు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ వీళ్ళది పక్కన పెడదామండి. అసలు ఒక లౌకికవాదం అనేది ఇంకొక స్టాండ్ వెళ్ళిపోతా ఉన్నప్పుడు
వాళ్ళు చెప్తున్నారుగా, హ్యాపీగా ఉన్నామండి మేము వాళ్ళతోటి, అసలు మాకు అవసరం ఏముంది అనే వాదన కూడా వాళ్ళు వినిపిస్తున్నారు. వాళ్ళంటే మేమందరం బాయి బాయి అనుకుంటున్నాం, చక్కగా ఉన్నాం. వాళ్ళంటే ఎవరండి? హిందువులు, ముస్లింలు, లేకపోతే క్రిస్టియన్ కావచ్చు. ఓకే. ఏది సో హిందువుల్లో కూడా లౌకికవాదానికి సంబంధించి, సెక్యులర్ సంబంధించింది. నేను ప్రాబ్లం ఎక్కడ వచ్చిందా అసలు ఈ సెక్యులరిజం అనే పదం వల్ల? అంతకుముందు ఇష్యూ పెద్దగా లేదు. ఆ సెక్యులరిజం అనే పదంతోటే అన్ని దరిద్రాలు చుట్టుకొస్తాం మొదలుపెట్టింది. ఎందుకంటే సెక్యులరిజం నిజానికి రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని డిఫైన్ చేయడం కోసం యాడ్ చేసిన పదం. కానీ వ్యక్తులు కూడా సెక్యులరిజం అనే దాన్ని ఆపాదించుకుంటూ బ్రతికేస్తా ఉన్నారు. సెక్యులరిజం అంటేనే మతరహితమైన అని అర్థం. మతరహితమైన హిందూ ఏంటి? మతరహితమైన క్రిస్టియన్ ఏంటి? మతరహితమైన ముస్లిం ఏంటి? ఒక క్రిస్టియన్ అడగండి డైరెక్ట్‌గా. మొన్న ఎవడో పాస్టర్ చెప్పాడు డైరెక్ట్‌గా, "ఎ క్రిస్టియన్ కెన్ నెవర్ బి ఎ సెక్యులర్" అని చెప్పి అన్నాడు. అలాగే ఆ ముస్లిం ఆల్సో కెన్ నెవర్ బి ఎ సెక్యులర్. బికాస్ ఆడు ఇస్లాంని పాటిస్తున్నాడు కాబట్టి ముస్లిం. ఆడు క్రైస్తవ్యాన్ని పాటిస్తున్నాడు కాబట్టి క్రిస్టియన్. మరి ఈడు మాత్రం హిందుత్వాన్ని పాటిస్తూ నేను సెక్యులర్ అంటే అదేదో సినిమాలో పాట పాడతాడు చూడండి, "మా బాబు పుట్టాడు నాన్న లేకుండా" అని అట్టాగే ఉంటుంది ఇది కూడా. తండ్రి లేకుండా పుట్టినోడితో సమానుడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ రాష్ట్రం అనేది ఆయనకో, నాకో, మీకో స్వప్రయోజనాల కోసం, స్వలాభం కోసం కాదండి, స్వాభిమానం కోసం. ఎందుకంటే మీరు అంటారు, మీతో పాటు చాలామంది అంటున్నారు కదా సెక్యులరిజం అని చెప్పేసి మేము హ్యాపీగా ఉన్నామని. ఈ సెక్యులరిజం ఎవడు వాడుకుంటున్నాడు? దాని ఫలాలు ఎవడు పొందుతున్నాడు? కాసేపు చూద్దాం. ఈ రోజున భారతదేశంలో చట్టాలు అందరికీ సమానమే, చట్టం ముందు అందరికీ సమానమే అంటారు కదండి. మరి ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకారం ఒక ముస్లిం 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఇది అందరికీ సమానంగా ఎందుకు లేదు మరి? వాడికి మత స్వేచ్ఛ ఉందా? ఇది ఎక్కడ మత స్వేచ్ఛ? రాజ్యాంగంలో ఆర్టికల్ 44 స్పష్టంగా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది. అంటే పౌరులందరికీ ఏకరీతి ఉమ్మడి స్మృతి ఉంటుంది, పౌర స్మృతి ఉంటుంది అని చెప్పేసి. ఆ 4 పెళ్లిళ్ళు చేసుకుంటే నా మతాచారం కాబట్టి నేను చేసుకుంటా అంటున్నాడు. నీ మతాచారం ప్రకారం 4, మా మతాచారం ప్రకారం మరి మేము చేసుకోవచ్చు. ఎందుకంటే మాకేం పెళ్లికి రెస్ట్రిక్షన్స్ లేవు కదా. ఇద్దరు ఇష్టపడితే చేసుకోవచ్చు, చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి మేము కూడా చేసుకోవచ్చుగా. లేదు, ఈ దేశం సిస్టమేటిక్గా నడవాలంటే ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి పౌర సమాజంలోకి వచ్చినప్పుడు మనం ఆ రాజ్యాంగం బేస్గా బతకాలని అనుకుంటున్నాం కాబట్టి మేము ఆ రాజ్యాంగ సూత్రాలని గౌరవిస్తున్నాం. మరి నువ్వెందుకు గౌరవించు? 2 పిల్లలు లేకపోతే 3 పిల్లల్ని కనాలి, ఎందుకంటే ఇది బాధ్యత. అధిక జనాభాలో లేనిపోని సమస్యలు వస్తున్నాయి కాబట్టి. నువ్వు 10 మందిని కంటానంటున్నావు. నువ్వెందుకు నేనున్నంత బాధ్యతగా నువ్వెందుకు ఉండట్లా? అలాగే ఈ దేశంలో పరమత సహనం కూడా చెప్పారు రాజ్యాంగంలో. ఈ రోజు నా మత విశ్వాసం ప్రకారం నాకు గోవు పవిత్రమైంది. నేను గోమాతను పూజించుకుంటా. నేను గోమాతను పూజిస్తున్నానని తెలిసి కూడా నువ్వు గోవుని తినడానికి పట్టుబడుతున్నావు అంటే, ఈ దేశంలో నువ్వు తినడానికి పౌష్టికాహారం నీకు కావాలనుకుంటే గోవుతో సమానంగా గోవుకి మించిన పౌష్టికాహారం ఉన్న అనేక జీవులు ఉన్నాయి. నువ్వు గేదెలను తింటానంటే మేము వద్దనలేదు, బర్రెలను తింటానంటే మేము వద్దనలేదు, లేదా పందులను తింటానంటే మేము వద్దనట్లేదు, ఎనుబోతులను తిని మేము వద్దనట్లేదు. గోవుని, వృషభాలని, గో సంతతిని వదిలేయమని చెప్పేసి అడుగుతున్నావు. నువ్వు కానీ దాన్నే తింటానంటున్నావు. పాత బస్తీ పంది ఏమన్నాడు అప్పుడు? గాయకో దేకేతో హమే లస్ ఆతా హై అన్నాడు. అంటే ఆవును చూడంగానే మాకు నోరు ఊరిపోద్ది అన్నాడు. అరే ఆవు మాంసం తింటానంటేనే దరిద్రం అంటే ఆవునే చూస్తామంటే చూసి నోరు ఊరిపోతుంది అంటున్నాడు. మరి ఆడు మనిషి పుట్టకు పుట్టాడా, రాక్షసుడు పుట్టకు పుట్టాడా? గాయ తెరలే మమ్మీ అయితే అమరలే ఎమ్మి అని చెప్పేసి అన్నాడు. నా విశ్వాసాన్ని మరి గాయపరచట్లా? కర్మ కొద్ది ఆడు ఒకడు ఎమ్మెల్యే, ఒకడు ఎంపీ అయ్యే ఉన్నాడు ఇక్కడ. మరి ఈ దేశంలో హిందువుల హక్కులకి ఏది సార్? ఎవడు పరమత్సహనాన్ని అంటే హిందువుల విషయంలో ఎవడు పరమత్సహనాన్ని పాటించడు. ఈ దేశంలో మేము ఈ భూమిని తల్లిగా భావిస్తాం. మరి ఈ తల్లిని ముక్కలుగా నరికిచ్చేయమంటాడు. అసలు అంతెందుకు సార్? క్రిస్టియన్ పాస్టర్లు ర్యాలీలు తీశారు, క్రైస్తవులకు సపరేట్ దేశం ఇచ్చేయండి అని చెప్పేసి. ఆల్రెడీ ముస్లింలు పాకిస్తాన్ అని ఒక మత రాజ్యాన్ని పట్టుకుపోయారు. అరే ఈడు మతం కోసం ఒక రాజ్యాన్ని ముక్కలు చేసి పట్టుకెళ్ళిపోతే తప్పులేదు, ఆడి మతం కోసం ఇంకో రాజ్యాన్ని ఆడు అడుగుతుంటే తప్పులేదు. కానీ హిందూ రాష్ట్రంగా వస్తున్న, సనాతనంగా వస్తున్న భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయండి అని మేము అడిగితే మాత్రం ఏదో నేరం ఘోరంలాగా అయిపోతుంది. ఈ దేశంలో నా విగ్రహారాధనని వీడు అవమానిస్తూ ఉంటాడు. నేను దైవ మానుష రూపేణ అని అవతార పరంపరలో వచ్చిన అవతార పురుషుల్ని దేవుళ్ళుగా భావిస్తా, వాటిని వీడు అవమానిస్తూ ఉంటాడు. అంతెందుకు సార్, అలహాబాద్ హైకోర్టు 2007లో భగవద్గీతని జాతీయ గ్రంథంగా ప్రకటించండి అని కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. అదే అలహాబాద్ హైకోర్టు, ప్రయాగరాజ్ ప్రస్తుతం, అదే అలహాబాద్ హైకోర్టు గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించమని చెప్పేసి ఒక సూచన ఇచ్చింది తన తీర్పులోని. ఇదే అలహాబాద్ హైకోర్టు 2009లో రాముణ్ణి, కృష్ణుణ్ణి, వ్యాసుణ్ణి, వాల్మీకిని, రామాయణాన్ని, మహాభారతాన్ని జాతీయ గౌరవ చిహ్నాలుగా ప్రకటించమని కేంద్ర ప్రభుత్వానికి రిఫరెన్స్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది కోర్టు? అవి ఈ దేశపు వారసత్వం కాబట్టి, ఈ దేశపు వారసత్వ సంపద కాబట్టి. అంటే కోర్టులు డైరెక్షన్ ఇచ్చింది అంటే ఇది భారతీయత అనుకోబట్టేగా.
మేము అవే అడుగుతున్నామండి, కొత్తగా ఏం అడగట్లా. హిందూ రాష్ట్రం అంటే ఈ దేశపు అవతార పురుషులకి, ఈ దేశపు ఇతిహాసకర్తలకి, పురాణకర్తలకి, ఈ దేశపు పూర్వీకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మా పూర్వీకుల ఆచారాలకి, మా పద్ధతులకి తగిన గౌరవం ఈ దేశంలో ఉండాలి అని కోరుకుంటున్నాం. కానీ కరుణాకర్ గారు ఇక్కడ ఇంకోటి, ఓకే, ఒకవేళ ఇలాంటిది ఏదన్నా దీనికి సంబంధించింది ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా క్రియేట్ అయిపోయి రేపు జరిగిన తర్వాత అసలు మా అస్తిత్వం ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో వాళ్ళు అనుకోవచ్చుగా, మా అస్తిత్వానికి దెబ్బతీసే అవకాశం ఉంటుంది అనే ఆలోచన వాళ్ళకు కూడా కలగొచ్చుగా. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, హిందువుల మీద, హిందుత్వం మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ప్రొటెక్షన్ కోసం మాకు హిందూ దేశం ప్రకటించండి అని చెప్పి. మతం పేరుతో హిందువులు ఎప్పుడు వీళ్ళ మీద దాడులు చేశారు చెప్పమనండి, ఎక్కడ ఒక ఆధారం ఉంటే చూపించుకోమనండి. లేదా హిందువులు వాళ్ళ ఇళ్ళకి పోయి క్రైస్తవుల దగ్గరికి పోయి, ముస్లిం దగ్గరికి పోయి మత మార్పులు ఎప్పుడు చేశారు, రకరకాల నాటకాలు వేసి మత మార్పులు ఏ విధంగా చేస్తున్నారు ఒకసారి చూపించమనండి. ఇప్పుడు హిందుత్వం యొక్క విధానం అది కాదు కదా. వాళ్ళు రంకు నేర్చిన బొంకు నెరవదు అని చెప్పి సాకులు చెప్పాలి, లేకపోతే దాన్ని అడ్డుకోవాలి, ఏదో ఒక రకంగా ప్రయత్నం చేయాలని చేసుకోవచ్చు. కానీ ఇదే వీళ్ళని అడుగుదాం, వీళ్ళని ప్రశ్నించిన వాళ్ళు మనస్ఫూర్తిగా సమాధానం చెప్పమనండి. వాళ్ళ సంఖ్యాపరంగా 51% వచ్చిన నెక్స్ట్ మినిట్, ఉదాహరణకి ముస్లిమ్స్ 51% వచ్చారనుకుందాం, నెక్స్ట్ మినిట్ వాళ్ళు ఇస్లామిక్ దేశంగా అనౌన్స్ చేస్తారా లేదు, ఇది సెక్యులర్ దేశంగా ఉంచుతారా? ఈరోజు ప్రపంచంలో ఉన్న చాలా ఇస్లామిక్ దేశాలు 100% ముస్లిమ్స్ ఉన్న దేశాలు కాదండి. 80%, 70%, 60% ఇస్లాం పెరిగిన దేశాలు కూడా ఉన్నాయి. 40% వచ్చినా సరిపోతుంది వాళ్ళు, ఎందుకంటే 40% మంది ఒక మూకుమ్మడిగా ఉంటారు. మనోళ్ళు అనేక రకాలుగా విడిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు 60-70% ఉన్నా కానీ వాళ్ళు మాట చెల్లట్లేదు. కానీ 40% మంది అవసరమైతే వాళ్ళు ఒకే పాత్రలో వస్తారు కాబట్టి వాళ్ళు 40%కి వచ్చినా ఆల్మోస్ట్ ఇస్లామిక్ కంట్రీ అయిపోయినట్లే. 51% వస్తే మీకు ఇంక అందులో 1% అనుమానం అక్కర్లేదు. అదే 51% క్రైస్తవుల సంఖ్య వస్తే వాళ్ళు క్రైస్తవ దేశం అనౌన్స్ చేసుకోరు. ఇదే దేశాన్ని ఈరోజు హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఇది సెక్యులర్ దేశంగా ఉంచుదాం, హిందూ దేశంగా వద్దు అని చెప్పి వీళ్ళు చక్కగా కబుర్లని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎందుకు అని అంటే ఓపెన్ స్పేస్, ఓపెన్ గ్రౌండ్ మేము ఆడుకోవడానికి ఖాళీగా ఉంచితే తర్వాత మా బలం పెరిగిన తర్వాత దీన్ని ఇస్లామిక్ కంట్రీగానో క్రిస్టియన్ కంట్రీగానో మార్చేద్దామని చెప్పి. ఎందుకంటే కేరళలో మలప్పురం జిల్లాలో ముస్లిమ్స్ వాళ్ళ జనాభా పెరిగిపోతే ఓపెన్గా కలెక్టర్కి రెఫరెండం ఇచ్చారు, మెమరాండం ఇచ్చారు కలెక్టర్కి. ఇక్కడ ముస్లిం జనాభా మాత్రమే ఉంటుంది కాబట్టి మలప్పురం జిల్లాలో ఇక నుంచి షరియా చట్టాన్ని మాత్రం అమలు చేయండి అని చెప్పేసి. మనం ఏదో పక్క దేశాలు ఎత్తుక్కుంటున్నాం. మన పక్క రాష్ట్రమైన కేరళలోని మలప్పురం జిల్లాలో వాళ్ళు అడిగారు. అంటే ఒక జిల్లాలో వాళ్ళ జనాభా పెరగంగానే వాళ్ళకి షరియా చట్టం కావాలన్నారు. భారతదేశంలో 80% హిందువుల్ని పెట్టుకుని ఈరోజు మేము అడగకూడదా? ఇప్పుడు నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అని చెప్పి సాయుధ పోరాటాలు చేస్తున్నారు మిషన్ గన్లను పెట్టుకుని. ఇది నాగాలాండ్ స్టేట్ని క్రైస్తవ దేశంగా ప్రకటించండి అని చెప్పి సెపరేట్ కంట్రీ కావాలంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఓపెన్గా బహిరంగ సభలో ఇది మనం అందరం కూడా క్రైస్తవ దేశం, అదే అరుణాచల్ ప్రదేశ్ అని క్రైస్తవానికి సంబంధించిందని చెప్పి ఓపెన్గా పబ్లిక్లో వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. అంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే సంఖ్యాపరంగా వాళ్ళ గ్రిప్ వస్తుందో, డెవలప్మెంట్ ఉందో అది పూర్తిగా వాళ్ళ మతపరమైన రాజ్యంగా ప్రకటించేసుకుంటున్నారు ఆల్రెడీ. ఇదే దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయరు? దేశవ్యాప్తంగా వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు ఎందుకు అమలు చేయరు చెప్పండి? ఓకే, అంటే మొన్న తాగుబోతుడు తెగ తాగేసి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చచ్చాడు. సస్తే వాళ్ళందరూ కలిపి మా ఆవిడ్ని చంపేశారు, మాకు అన్యాయం జరిగిపోతుంది, మాకు న్యాయం జరగట్లేదు, ఈ దేశంలో క్రైస్తవుల మీద దాడులు జరిగిపోతుంది, తెగరెచ్చిపోయారు కదా. మరి అదే రాష్ట్రంలో 200 హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి కదా. అప్పుడు ఎంతమంది హిందువులు వీధుల్లోకి వచ్చారు? ఇప్పుడు 200 గుళ్ళు కూరగొట్టబడ్డ హిందువులు ప్రమాదంలో ఉన్నట్ట, ఓ తాగుబోతోడు చచ్చిపోతే ఆ మతం ప్రమాదంలో ఉన్నట్ట? న్యాయంగా మాట్లాడుకుంటే ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు చెప్పండి? వాళ్ళు ఆ విధంగా. అవును, ఇప్పుడు అదే సంఘటనలో వాళ్ళు సంఖ్యాపరంగా మేము మైనారిటీలు అది ఇది అని చెప్పి అని అంటున్నారు. మైనారిటీలుగా ఉన్నప్పుడే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించారా లేదా? ఒక మాఫియా డాన్ లెవెల్లో ధమ్కీ ఇవ్వడం అంటారు. నువ్వు దీన్ని యాక్సిడెంట్ అని చెప్పి రిపోర్ట్ వస్తే మా తడాగా చూపిస్తా ఉన్నారు. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని, ఒక పోలీస్ వ్యవస్థని, ప్రభుత్వాన్ని సవాల్ చేశారు వాళ్ళు. ఎవరు? ఒక చిల్లర పాస్టర్లు. ఎందుకని? వాళ్ళ చేతిలో ఒక చిన్న గుంపు విధ్వంసం చేసే ఒక గుంపు ఉంది. ఈ గుంపులు పెరిగిపోయిన తర్వాత ఈ పిచ్చోడి చేతిలో రాయిపోతుంది కదా. అండ్ వాళ్ళ అరాచకం ఎంత బెదిరింపు ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాస్టర్లకు అందరికీ కూడా 7 నెలల ఎరియర్స్ ఇచ్చేశారండి. నెలకు 5,000 రూపాయలు చొప్పున 8,420 మంది పాస్టర్లకి జీతాలు విడుదల చేస్తే, కేఏ పాల్ అని ఒకడు ఉంటాడు. ఆ కేఏ పాల్ అనేవాడు ఒకడు, వాడును ఇంకొకడు ఎవడు అజయ్ బాబు అనేవాడు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? 85,000 మంది పాస్టర్లు ఈ రాష్ట్రంలో ఉంటే నువ్వు కేవలం 8,000 మందికి మాత్రమే జీతాలు ఇచ్చావు
మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వవు అన్నారు. 85,000 మంది పాస్టర్లు ఉన్నారంట, మత పెద్దలు 85,000 మందిని పెట్టుకుని వాళ్ళు మైనార్టీలు అని చెప్పుకుంటున్నారు ఆ రాష్ట్రంలో. అండ్ మొన్న డైరెక్ట్గా స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఈ రాష్ట్రంలో మేము 1,80,00,000 మంది 1,50,000 మంది 1,60,00,000 1,60,00,000 80,00,000 ఉన్నామని చెప్పేసి వాళ్ళే చెప్పారు క్రైస్తవులు. వాళ్ళు ఇంకా మైనార్టీలుగా చలామణి అవుతున్నారు. 85,000 మంది పాస్టర్లు ఉన్నారని చెప్పారు కదా, కానీ అఫీషియల్ రికార్డ్స్ లో 85,000 మంది క్రైస్తవులు కూడా కనపడరు. అంటే ప్రభుత్వాన్ని ఎలా మోసం చేస్తున్నారు చూడండి. అందరూ హిందూ హిందూ అని పెట్టుకుంటారు, ఎందుకంటే రిజర్వేషన్ కేటగిరీలో హిందుత్వం పేరు మీద వచ్చే బెనిఫిట్స్ అన్నీ కావాలి వాళ్ళకి. హిందుత్వం పేరు మీద హిందువులను మోసం చేయాలి. మేము దేవుణ్ణి నమ్ముకున్న అబద్ధం ఆడకూడదు అంటే ఉంటారు నాటకాలు. అసలు వాళ్ళు ఆ యేసు నమ్ముకున్నాక అబద్ధాలు మొదలు పెడతారు. మొదటి అబద్ధమే అక్కడితో స్టార్ట్ అవుతుంది, నేను క్రైస్తవుని కాదు అని. ఈ దేశంలో చట్టాలను కూడా ఎంత అబ్యూజ్ చేస్తారంటే ఈ క్రైస్తవులు చట్టాలని ఎంత అబ్యూజ్ చేస్తారు అంటే, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మత స్వాతంత్రపు చట్టాలు వచ్చినాయి. ఈ మత స్వాతంత్రపు చట్టాలన్నింటిలో వీళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే మత మార్పిడి నిరోధక చట్టాలు అంట. మత మార్పిడి నిరోధక చట్టం అనేది భారతదేశంలో అసలు ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలోనూ కూడా. రిలీజియస్ ఫ్రీడమ్ బిల్స్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ అని మాత్రమే పెట్టారు. అంటే నీ ఇష్టం వచ్చిన మతంలోకి నువ్వు మారొచ్చు, కానీ విత్ ప్రిస్క్రైబ్డ్ క్రైటీరియా. అంటే నువ్వు మతం మారే కొద్ది రోజుల ముందు జిల్లా అధికారికి నువ్వు మతం మారబోతున్న విషయం తెలియజేయాలి. ఎవరి ప్రోద్బలంతో లేకపోతే ఎవరి యొక్క ప్రేరణతోటి నువ్వు మతం మారుతున్నావు అనేది ఆ రికార్డ్స్లో ఇవ్వాలి. దాన్ని కొంతకాలం అబ్జర్వేషన్ పీరియడ్ పెడతారు, 3 months 6 months పెడతారు. ఆ తర్వాత నేను ఈ మతంలోకి మారానని డిక్లరేషన్ తీసుకుని, ఒకవేళ నువ్వు ఆ రిజర్వేషన్ కేటగిరీస్లో ఉంటే ఆ కేటగిరీస్ నుంచి క్విట్ అవ్వాలి. ఇలాంటి కండిషన్స్ పెట్టారు. ఇందులో ఏదన్నా మతానికి ప్రమాదం తెచ్చేది ఉందా అండి? ఏది లేదు. నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు, నిజాయితీగా మారన్నారు. ఆ నిజాయితీగా మారు అనే రూల్స్ వీళ్ళకి నచ్చవు. ఎందుకంటే బేసిక్గా వాళ్ళ మతంలో నిజాయితీ లేదు, వాళ్ళ దేవుళ్ళలో నిజాయితీ లేదు. వీళ్ళ మనుషుల్లో మాత్రం నిజాయితీ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం కాబట్టి ఈ లాజికల్గా ఆర్గ్యుమెంట్స్ వినిపించడం, ఇది పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చేసుకుంటున్నాం. అసలు ఇవన్నీ కాదు, పక్కన పెట్టేసి ఈ విధానం కూడా మనం మార్చేసుకుని మేము మెజారిటీ, హిందువులు మెజారిటీ, ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే మా అంతిమం, అవునా కదా? నాకు నరేంద్ర మోడీ నచ్చలేదు, నేను ఓటేయను కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండకూడదు అని చెప్పి ఎవడో ఒక అనామకుడు అన్నాడు అనుకోండి, చెల్లిద్దా? నడవదు కదా. మెజారిటీ ప్రజలు నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా కోరుకున్నారు, అదే నడుస్తుంది. అలాగే మెజారిటీ ప్రజలు హిందూ దేశాన్ని కోరుకుంటున్నారండి ఈ దేశంలో. అది అమలు చేస్తారా చేయరా? కావాలంటే మీకు సంతకాల సేకరణ చేసి చూపిస్తాం, ఎన్ని లక్షల మందితో సంతకాలు చేయమంటారో, ఎన్ని కోట్ల మందితో చేద్దాం. ఇవన్నీ కాదు, అసలు మేము హిందూ దేశాన్ని ప్రకటిస్తాం, హిందూ దేశంగా ప్రకటిస్తాం అని ఒక రాజకీయ పార్టీ ఎజెండాగా పెట్టుకుంటే, ఆ పార్టీని గెలిపించిన రోజే ఇది హిందూ దేశం అవుతుంది అంటే, అవసరమైతే రాజకీయ పరంగా దాన్ని మేనిఫెస్టోలో పెట్టే విధంగా ప్రతి రాజకీయ పార్టీ మీద ఒత్తిడి తెస్తాం. ఇది కార్యాచరణ, ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ ప్రణాళిక అయితే వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది ప్రజల్లో ఆ విధమైన చైతన్యం ఉంది అన్నప్పుడు రాజకీయ పార్టీలు చచ్చినట్టు ఎందుకు దాన్ని అంగీకరించో చెప్పండి. ఇప్పుడు ఏదో బుజ్జగింపు తాయిలాల పేరుతో వాళ్ళని మభ్య పెట్టడానికో లేకపోతే వాళ్ళని సంగ్రహించుకుని ఆడించడానికో రకరకాల ప్యాకేజీలు ఇస్తున్నప్పుడు, హిందువుల ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం మాకు ఈ దేశం హిందూ దేశం కావాలని చెప్పి ఇన్ని కోట్ల మంది గొంతెత్తి వీధుల్లోకి వచ్చి నిలబడి అరుస్తుంటే, లేకపోతే వాళ్ళు పోరాటం చేస్తుంటే రాజకీయ పార్టీలు వినవా? వినని పార్టీ కాలగర్భంలో కలిసిపోద్ది. అది ఓకే. అండ్ లలిత్ గారు, ఇక్కడ ప్రధానంగా ఒకవేళ హిందూ రాష్ట్రానికి సంబంధించి ఇది అనౌన్స్మెంటే, అసలు లాభం ఏంటి హిందువులకి? చెప్పాం కదండి, ఇది లాభాల ప్రధానంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాభాల కోసం కాదు, ఓకే, ఇది స్వాభిమానం కోసం. నిజంగా ఈ దేశంలో హిందువుల విశ్వాసాలు ఏం చెప్తున్నాయి? హిందువులు ఇప్పుడు క్రైస్తవులకు లాగా ఇది క్రీస్తు రాజ్యంగా మార్చాలని, ముస్లిమ్స్ లాగా ఇది అల్లా రాజ్యంగా మార్చాలని మేము కోరుకోవట్లా. సనాతన ధర్మం బాగుంటే యావత్ సృష్టి బాగుంటుంది, విశ్వమంతా బాగుంటుంది. వసుదైక కుటుంబం అని చెప్పిన ఏకైక ధర్మం సనాతన ధర్మం. ఈ ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబం లాంటిది, అందరికీ సంక్షేమం కలగాలని కోరుకునేది సనాతన ధర్మం. అందుకే భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అని కూడా చెప్తాం మేము. ఎందుకు? ప్రపంచం అంతా ఒక ఇల్లు అనుకుంటే, ఇప్పుడు ఇల్లు ఉందండి, ఇంట్లో ఒక 5 bedrooms ఇల్లు ఉంటాయి. 5 bedrooms ఒక బెడ్రూమ్లో ఇద్దరిద్దరులకు 10 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 10 మంది యొక్క సంక్షేమాన్ని ఎక్కడ కోరుకుంటారు? ఇంట్లో ఒక మూల ఉండే చిన్న పూజ గదిలోని. ఈ 10 గదుల్లో మీరు ఎంత సుఖపడుతున్నారు మాకు సంబంధం లేదు. ఈ పూజ గదిలోకి వచ్చి మీరు అందరూ బాగుండాలని మాత్రమే ఆ ఇంటి పెద్దలు కోరుకుంటారు. అలాగే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఏ మతాలు ఉన్నాయి, ఎలాంటి మనుషులు ఉన్నారు, ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి, మాకు ఏం సంబంధం లేదు.
కానీ ప్రపంచం అంతా భోగాల్లో ఉందా లేదా కష్టాల్లో ఉంది ఏం పట్టించుకోకుండా అందరూ బాగుండాలని చెప్పేసి భారతదేశంలోని ఋషులు ఇక్కడ త్యాగాలు చేశారు, ఇక్కడే యాగాలు చేశారు. అందుకే ఇది ప్రపంచానికే పూజగది. అలాంటి ప్రపంచానికి పూజగదైన భారతదేశంలో సనాతన ధర్మం ఎప్పటికీ ఉండాలి, ఎప్పటికీ ఉంటేనే బాగుంటుంది కూడా. అలా ఉండాలని కోరుకోవటానికి కూడా కారణం ఏంటంటే ప్రపంచం బాగుండాలని. అదే హిందూ రాష్ట్రం మేము కోరుకునేది. ఇక్కడ హిందూ రాష్ట్రం ఉంటే మిగతా ప్రపంచ దేశాల్లో ఏ మతాలు ఉన్నా పర్వాలేదు, ప్రపంచం అందరూ బాగుండటం కోసం ఇక్కడి నుంచి మంచి కోరుకుంటాను. కానీ మిగతా రాష్ట్రాలు ఎక్కడైనా అలా కోరుకుంటారా? నేను చెప్తున్నాను, దేవుళ్ళ సంగతి చెప్తాను. యేసు అనే ఒక దేవుడు ఉన్నాడు ఈ ప్రపంచానికి. యేసు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, ఈ లోకంలో నేను ఎవరో నీకు తెలియదని చెప్తూ పరలోకానికి వస్తే నువ్వెవడో నాకు తెలియదని మా నాన్నకి చెప్తావు సాక్ష్యం అని చెప్పేసి అన్నాడు. అంటే నువ్వు నన్ను నమ్మితేనే నీకు అక్కడ నాకు బెర్త్ కన్ఫర్మ్ చేస్తా, లేకపోతే లేదు అని చెప్పి అన్నాడు. సేమ్ ఖురాన్లో కూడా అంతే. దేవుడు అల్లాని అంతిమ దైవం సర్వ. ఇక్కడ చిన్న మాట చెప్తా. ఇప్పుడు ఈయన చెప్పారు కదా, ఇక్కడ నన్ను ఒప్పుకున్నాను నేను పరలోకంలో ఒప్పుకుంటానని చెప్పి యేసు. అదే క్యారెక్టర్ బైబిల్లో ఆయన ఏం చెప్తాడంటే, నీకు మంచి చేసిన వాడిని మాత్రమే ప్రేమిస్తే అన్యులకి నీకు తేడా ఏమంటుంది, కాబట్టి నువ్వు శత్రువుని కూడా నువ్వు ప్రేమించని చెప్తాడు. నీకు అపకారం చేసిన వాడిని కూడా నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. మరి నేను ఇక్కడ ఒప్పుకోకపోతే నేను అక్కడ ఒప్పుకోని అంటున్నాడు కదా, నేను ఇక్కడ ఒప్పుకుంటాను. ఆయన విన్యాసాలు మామూలుగా ఉండవాలండి బైబుల్లో. ఎట్లా చెప్తాడు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తే నన్ను మరి నేను తమ ఏలోటికి ఇష్టం లేదు నా శత్రువులను నా యుద్ధకు తీసుకొచ్చి నరికేయండి అని చెప్పేసి అంటాడు. అంటే అబ్బాయి విన్యాసాలు. ఆ క్యారెక్టర్ గురించి అలా మాట్లాడి ఇంకా ఇంకొంచెం వేరే సబ్జెక్ట్ అయిపోద్ది కాబట్టి మీరు అన్ని. తర్వాత ఖురాన్లో కూడా అంతే. అల్లాని సర్వోన్నత దైవంగా, ప్రవక్త మహమ్మద్ ప్రవక్తని అంతిమ దైవ ప్రవక్తగా, ఖురాన్ని అంతిమ దైవ గ్రంథంగా విశ్వసించిన వాడు మాత్రమే అక్కడికి వెళ్తాడు, విశ్వసించి మంచి పనులు చేయాలి. కానీ సనాతన ధర్మంలో అలా ఏం లేదండి. నువ్వు ఏ దేవుడిని పూజ చేస్తావు, ఏ దేవుడిని పూజ చేయవు, ఇదంతా కూడా కాదు. నువ్వు మంచిగా బ్రతుకుతున్నావా, మంచిగా నీ చుట్టూ ఉండే వాళ్ళతో మంచిగా ఉంటున్నావా లేదా, ఇది మాత్రమే చూస్తారు. ఓన్లీ కాండక్ట్ ఈజ్ క్రైటీరియా ఇక్కడ. పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అని మాత్రం చెప్తాం. పక్కవాడికి ఉపకారం చేస్తే పుణ్యం, పక్కవాడిని పీడించు తింటే పాపం. నువ్వు స్వర్గానికి వెళ్తానికి నరకానికి వెళ్తానికి క్రైటీరియా అయితే నువ్వు ఎలా బ్రతికావు అనేది మాత్రమే లెక్క. దానివల్ల అనుకోవచ్చా లలిత్ గారు, ఒక యూనిటీ అనేది హిందుత్వంలో లేదు అనటానికి కారణం కూడా ఈ పాయింట్ అనుకోవచ్చా? యూనిటీ భారతదేశంలో లేకపోవటం ఎప్పుడూ లేదండి. అది ఈ 70 ఏళ్ల నుంచి తీసుకొచ్చిందే. అంతకుముందు భారతదేశం ఐక్యంగా ఉంది కాబట్టి హూనులు వచ్చినా, గ్రీకులు వచ్చినా, షెకులు వచ్చినా, పార్సీలు వచ్చినా, లేకపోతే తురకలు వచ్చినా అందరి మీద పోరాటం చేశారు. అంటే నా ఉద్దేశం ఇక్కడ ఆ మత గ్రంథాల్లో నేను మాత్రమే దేవుణ్ణి అని చెప్పి చెప్పుకోవటం వల్ల వాళ్ళలో యూనిటీ ఉంది. లేదు ఇక్కడ వచ్చేసరికల్లా అంటే వేరే అన్ని మతస్థులు యూనిటీ ఎక్కడ లేదండి. అక్కడ కూడా ఓకే. ఇప్పుడు భారతదేశంలో సపోజ్ ఇన్ని కులాలు ఉన్నాయండి. బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు. వీళ్ళకి నరుకు చచ్చిపోమని చెప్పేసి ఏ మతం ఎక్కడైనా చెప్పారా? ఎక్కడే చెప్పలా. చివరికి శూద్రుల మీద వివక్ష జరిగిపోయింది అని చెప్పి అంటారు కదా. శూద్రులకి శిక్ష విధించాలంటే కూడా బ్రాహ్మణుడు శిక్ష విధించలే, ఎప్పుడు క్షత్రియుడే విధించాలి. ఎందుకంటే క్షత్రియుడు పాలకుడు కాబట్టి పాలకుడే శిక్షలు విధిస్తారు. కానీ ఇస్లాం మత గ్రంథాలు చూసుకుందాం, సున్నీ షియాలు నరుక్కుని చచ్చిపోతున్నారు కూడా ఇప్పుడు కూడా. మతరాజ్యాలు ఇప్పుడు ఇరాన్ ఉందండి, ఇరాన్ కంప్లీట్గా మతరాజ్యం. ఏ మతానికి సంబంధించిన ఇస్లాం రాజ్యమా? కాదుగా, కంప్లీట్గా షియా రాజ్యం. అక్కడ సున్నీలను ప్రశాంతంగా ఉంచరు. పాకిస్తాన్ సున్నీ రాజ్యం, అక్కడ షియాలను ప్రశాంతంగా ఉంచరు, నరుక్కుని చచ్చిపోతారు. అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు కండి, క్యాథలిక్స్ అందరూ పరలోకానికి వెళ్తారా? వీళ్ళ నమ్మేది ఒకే యేసు, వాళ్ళ నమ్మేది ఒకే యేసు. క్యాథలిక్స్ పరలోకానికి పోతారా పోరా అని చెప్పేసి ప్రొటెస్టెంట్స్ని అడగండి. ఎవడన్నా ఎందుకు వారు అన్నాడు అనుకోండి, పచ్చాబద్ధం చెప్పినట్టు. ఇప్పుడు చరిత్రలో మా క్రైస్తవం మీద చాలా దాడులు జరిగాయి, ఎంతోమంది క్రైస్తవం చంపేశారని చెప్పి ఒక విక్టిమ్ కార్డుగా చెప్పుకుంటూ ఉంటారు. అది కానీ చరిత్రలో క్రైస్తవుల మీద ఇతర మతస్థులు, ఇస్లాం మతస్థులు, ఇంకొక యూదు మతస్థులు, ఇంకొకళ్ళు దాడులు చేసి చంపిన వాళ్ళకంటే అంతర్గతంగా వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. క్యాథలిక్లు ప్రొటెస్టెంట్ల మధ్య జరిగిన యుద్ధాలలో చచ్చిపోయిన క్రైస్తవుల సంఖ్య ఎక్కువ అంతర్గతంగా. కాకపోతే ఈ దేశంలో వాళ్ళు ఒక మిషన్ మీద పనిచేస్తున్నారు. అంటే భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా చేయాలి అని ఒక మిషన్ పెట్టుకున్నారు కాబట్టి అంతర్గత యుద్ధాలు అంతగా జరగట్లేదు ఇక్కడ. అవసరమైతే దీన్ని సాధించడానికి వాళ్ళందరూ ఒక పాత్రలోకి వస్తారు. అలాగే ఇప్పుడు ఇస్లాంలో కూడా అనేక వర్గాలు అంతర్గతంగా ఉన్నప్పటికీ దీన్ని ఇస్లామిక్ దేశం చేయాలి అన్నప్పుడు ఆ మత పెద్దలు అందరూ కూర్చొని
వాళ్ళకున్న అంతర్గత విభేదాలు పక్కన పెట్టి ఫస్ట్ దీన్ని ఇస్లామిక్ దేశంగా ఎలా చేద్దాం, తర్వాత నీకో మొక్క నాకు మొక్క ఎలా పంచుకుందాం, తర్వాత చూసుకుందాం పంపకాల సంగతి అని ఒక విధానంలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు హిందువులకి కొంచెం ఆత్మగౌరవం ఆత్మాభిమానం తగ్గిపోయింది, కానీ లేదంటే మనకున్నటువంటి సాహిత్య సంపద కానీ మనకున్నటువంటి విశిష్టమైన వ్యక్తులు కానీ వేరే జాతిలో ఉండుంటే వాళ్ళనే వాళ్ళు జెండాల్లో పెట్టుకుని వాళ్ళకి గౌరవ చిహ్నాలుగా పెట్టుకుని సగర్వంగా ప్రపంచం అంతా తలెత్తుకుని తిరిగేవాళ్ళు. విశ్వవిద్యాలయాల్లో భగవద్గీతను సబ్జెక్ట్గా పెట్టుకుని బోధిస్తున్నారా లేదా, సిలబస్లో పెట్టి మనం ఏమైనా ఒత్తిడి చేసాం వాళ్ళ మీద? అంత అంత గొప్ప కంటెంట్ అందులో ఉంది కాబట్టి వాళ్ళు సిలబస్గా పెట్టుకొని దాన్ని ప్రకటించుకుంటున్నారు విశ్వవిద్యాలయాల్లో. అదే అసలు వాళ్ళ గడ్డ మీదే ఆ గ్రంథం పుట్టినట్లయితే దాన్ని ఎక్కడ పెట్టేవాళ్ళు? వాళ్ళు సగర్వంగా నెత్తినే పెట్టుకుని తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో బోధించే భగవద్గీతని మన చిన్నపిల్లలకి విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టడానికి ఒప్పుకోరు. ఇక్కడ ఇది మతరాజ్యం అయిపోయింది అంటారు. సింపుల్ అండి. భగవద్గీతలో మొట్టమొదటి అంటే 18 అధ్యాయాల్లో ఉన్న మొదటి శ్లోకం నుంచి 700 శ్లోకం దాకా ఏ దేశంలో అయినా ప్రచారం చేయగలుగుతాం. ఎక్కడ డొంక తిరుగుళ్ళు చెప్పే పని లేదు. లేకపోతే ఇది మీ దేశం కోసం కాదు, ఇది భారతీయుల కోసం. అప్పుడెప్పుడు కృష్ణుడు చెప్పాడు ఇట్లా మాట్లాడు. బైబిల్లో పాత నిబంధన పట్టుకొచ్చి ఇది మొత్తం ప్రపంచానికి చెప్పింది అని యూనివర్సల్గా చెప్పేస్తారా? చెప్పరా అని మాట్లాడితే ఇది పాత నిబంధన కాలం నాడు యూదుల కొరకు చెప్పబడింది, ఇది మనకు సంబంధం లేదు. కొత్త నిబంధన కూడా పూర్తిగా చెప్పలేరు. కొత్త నిబంధన పూర్తిగా చెప్పలేరు. ఖురాన్ కూడా అంతే. ఏదైనా మాట్లాడితే ఇది ఆనాటి అరబ్బులకు చెప్పబడింది, మనకు కాదు అంటే, అరే అరబ్బులకు చెప్పింది నువ్వు అరబ్ దేశంలో ప్రచారం చేసుకో, యూదులకు చెప్పింది నువ్వు ఇజ్రాయెల్లో ప్రచారం చేసుకో, ఇక్కడికి తీసుకొచ్చి ఆ దరిద్రాలు మాకెందుకు తెలుస్తున్నారు? కానీ భారతదేశంలో చెప్పిన భగవద్గీత లేదా వైదిక వాంగ్మయం కావచ్చు, ఉపనిషత్తులు ఏవైనా కావచ్చు, ఇవి సార్వజనీనమైనవి. ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా వెళ్ళి ఇది పాటిస్తే దేశం బాగుంటుంది, మీరు బాగుంటారు, లేకపోతే మీ పరిస్థితులు బాగుంటాయని ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇందులో ఎక్కడ చెడు లేదండి. ఆనో భద్రాహ కృతవో యాంత విశ్వత అని చెప్తుంది. ప్రపంచంలో ఎక్కడెక్కడైనా మంచి ఉంటే ఆ మంచి అంతా వచ్చి మాకు చేరుగాక అంటుంది. అంటే ప్రపంచంలో నిజంగా ఖురాన్లో మంచి ఉంటే ఆ ఖురాన్లో హిందూ గ్రంథాల్లో లేని మంచి ఏదన్నా ఉంటే, లేదా బైబిల్లో హిందూ గ్రంథాల్లో లేని మంచి ఏదన్నా ఉంటే మనం తీసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా మత గ్రంథం మంచిని యాక్సెప్ట్ చేయడానికి మా గ్రంథాలు ఎప్పుడు మాకు వ్యతిరేకించట్లేదు. కానీ మీ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి? అన్య దేవతల పేర్లు నీ నోట పలకనే కూడదని చెప్తుంది. అన్య దేవతల గ్రంథాల ప్రస్తావనే మీకు రాకూడదని చెప్తుంది. మరి అలాంటి మతాలు ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఏం నష్టం రావట్లా. కానీ అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి అని చెప్తున్న సనాతన ధర్మం గురించి వచ్చేప్పటికి మాత్రం అందరికీ శంకలు, అందరికీ క్వశ్చన్లే. సనాతన ధర్మంలో శాంతి మంత్రాలు చెప్పిన తర్వాత ప్రతి చోట చివరిలో చెప్తారండి, ఓం శాంతి 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 అని 3 సార్లు చెప్తారు. ఎందుకు చెప్తారు? ఆధ్యాత్మిక శాంతి, ఆది భౌతిక శాంతి, ఆది దైవిక శాంతి. అంటే నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్న పరిసరాలన్నీ బాగుండాలి, ఈ విశ్వంలో ఉన్న అందరూ బాగుండాలి, ఈ 3 కోరుకుంటాం ఇక్కడ. అంతేగాని నిన్ను నమ్మిన వాళ్ళందరికీ శాంతిని దయచేయనైనా ఇట్లా మేము కోరుకోవట్లేదుగా. మా దేవుణ్ణి, నేను నమ్మే దేవుణ్ణి నమ్మితేనే వాడు బాగుండాలని నేను అనుకోవట్లే. వాడు ఏమైనా నమ్మని, వాడు బాగుంటే చాలు, అంతే. ఇదే మేము కోరుకుంటాం. కానీ కరుణాకర్ గారు ఒక మాట ఇంతకుముందు అన్నప్పుడు, ఓకే ఇది మేము చట్టసభల్లోకి తీసుకెళ్లే విధంగా గట్టిగా ప్రయత్నం చేస్తాం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కానీ యువత ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే మీరు టార్గెట్ చేసి ఒకవేళ అంత దూరం టార్గెట్ అవ్వాలన్నా మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ మిగతా యువత అంతా కూడా అసలు గుళ్ళకే సరిగ్గా వెళ్ళని, ఇప్పుడు అసలు మతం ఎందుకు అనే క్వశ్చన్ మార్క్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఎట్లా మీరు చేయగలుగుతారు? వాళ్ళు ఓటింగ్ సిస్టంలో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళని ఎలా మీరు కన్విన్స్ చేయగలుగుతారు? పోరాటం అంటూ మొదలు పెట్టినప్పుడు ప్రతి దాని మీద ఉంటుందండి. అందులో హిందువుల్ని చైతన్యపరచడంతో పాటు భక్తి మార్గం వైపు మళ్లించడం కూడా మా ప్రణాళికలో ఉంది. కాకపోతే అన్నీ ఒకేసారి మొదలు పెట్టలేం కాబట్టి కొన్ని మొదలు పెట్టలేదు, అన్నీ మేమే చేయలేం కాబట్టి కొన్ని మా పరిధిలో లేని మేము ఆగుతున్నాం. కానీ ఇదే పని చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు పీఠాధిపతులు, స్వామీజీలు, లేదా ప్రవచనకర్తలు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? యువతని భక్తి మార్గం వైపు మళ్లింపజేస్తా ఉన్నారుగా. రామ జన్మభూమిలో రామ మందిరం ఈరోజు ఏర్పాటైంది, రాముల వారిని దర్శించుకోగలుగుతున్నామంటే ఈ పోరాటం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక 500 సంవత్సరాల నుండి కూడా అక్కడ రామ మందిరాన్ని కూర్చి బాబ్రీ మసీద్ నిర్మాణం జరిగిన తర్వాత అక్కడి నుంచి కూడా పోరాటం జరుగుతూనే ఉంది. కానీ పోరాటం మొదలుపెట్టిన వాళ్ళు ఈరోజు రాముణ్ణి చూడలేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసిన త్యాగాల వల్ల ఈరోజు ఈ జనరేషను, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషను, ప్రస్తుతం ఉన్నటువంటి భారత జాతి రాముని దర్శించుకోగలుగుతుంది కదా. అలాగే మేము ఒక పోరాటం, ఒక ఆలోచన అనేది ప్రారంభిస్తే మాకు భాగ్యవశాత్తు అదృష్టం ఉంటే
మా జనరేషన్లోనే హిందూ దేశంగా చూడొచ్చు. చూడగలుగుతాం, లేదా ఈ పోరాటం ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ అన్నా దాన్ని అచీవ్ చేయగలుగుతుంది. కానీ ఒక ఆలోచన, ఒక పోరాటం కనుక ప్రారంభం కాకపోతే ఎప్పటికీ సాధ్యం కాదు కదా. కరెక్ట్. స్వతంత్రోద్యమంలో కూడా ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారండి. ప్రాణాలు ఎంతమంది ఇచ్చారంటే ఒక ఉజ్జాయింపు వాళ్ళు లెక్క ఉంది, కానీ ఎవరెవరు ఇచ్చారంటే అందరి పేర్లు మనకు తెలియదు. కానీ వాళ్ళ త్యాగాలను అయితే తక్కువ చేయట్లేదుగా, పేర్లు తెలియనంత మాత్రాన. మహనీయులు, ప్రాతస్మరణీయుల్లో వాళ్ళందరినీ మేము ఇంకోటి తలుచుకుంటున్నాం. మనకు పునర్జన్మ సిద్ధాంతం ఉంది కాబట్టి ఆ రోజు రాముల వారి కోసం పోరాటం మొదలుపెట్టిన వాళ్ళే ఈ రోజు అక్కడ విశేషమైన సేవలు చేసుకునేటువంటి స్థానంలో కూడా ఉండొచ్చు. అలాగే మేము మళ్ళీ ఈ భరత భూమిలోనే అదృష్టం ఉంటే పుడతామని మేము భావిస్తాం కదా, మనందరం ఏమో, పుడతాం. ఆ రోజు ఆ తల్లి కోసం ప్రాణాలు ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఈ రోజు ధర్మం కోసం పోరాడే అదృష్టం మాకు వచ్చిందేమో. మళ్ళీ ఇంకో జన్మ రాదని మేము అనుకోవట్లేదు. మేము చాలా మంది ముక్తిని కోరుకుంటారు హిందుత్వంలో. నిజంగా మేమైతే ముక్తిని కోరుకోవట్లేదండి, మళ్ళీ మళ్ళీ పుట్టాలనే కోరుకుంటాం. ఎందుకంటే ఎన్నోసార్లు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చి అంత పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పుట్టాలి, మళ్ళీ పుట్టాలనే కోరుకుంటాం. కానీ ఇక్కడ ఇంకోటి లలిత్ గారు, మొన్న ఈ మధ్య మీరు ఒకటి చెప్పారు, ఒక 7 రాష్ట్రాలు 8 రాష్ట్రాలు 9 రాష్ట్రాలు 9 రాష్ట్రాలు హిందువుల పైన విపరీతమైన దాడి ఒక 9 రాష్ట్రాల్లో అన్నట్టుగా మొన్న ఈ మధ్య 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. మైనారిటీలు జనాభా మైనారిటీలుగా ఉండటం ఏంటండి అప్పుడు స్ట్రెంత్ అట్లా చూసుకుంటే, అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి అట్లా అంటే బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచి దీనికి పునాది ఉంది. అంతకుముందు మొఘళ్ళ పరిపాలన దగ్గర నుంచి దీనికి పునాది ఉంది. ఇప్పుడు ఈ రోజు వచ్చిన సమస్య కాదు అది. ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో ఇన్నర్ లైన్ పర్మిట్ అని చెప్పి కొన్ని రాష్ట్రాలకి ఐసోలేట్ చేసేసారు వాళ్ళు. ఈశాన్య రాష్ట్రాలని వేరే భారతదేశంతో కలవనీయకుండా. అక్కడ ఉన్న ప్రజలకి ఏంటంటే ఇప్పుడు ఈరోజు హిందువులోనే స్పృహ ఉండదు అసలు వాళ్ళకి. హిందుత్వం అంటే తెలియదు వాళ్ళకి. వాళ్ళు గ్రామ దేవతలను ఆరాధిస్తారు, కొండ దేవతలను ఆరాధిస్తారు, హిందుత్వంలో భాగమే. కానీ మమ్మల్ని హిందువులు అంటారు, ఇది హిందుత్వంలో సంప్రదాయం అని వాళ్ళకి తెలియదు అసలు. వాళ్ళని అలా ఐసోలేట్ చేసేసారు. అలా వాళ్ళని సెపరేట్ చేసేసి వాళ్ళ మత మార్పిళ్ళు చేయడం ఈజీ అయిపోయింది అక్కడ. దానికి వాళ్ళు పెట్టిన పేరేంటి, ఈ ప్రకృతి వనరులను కాపాడాలి, గిరిజన ప్రాంతాలను కాపాడాలని చెప్పి ఏదో రకరకాల పేర్లు పెట్టిన అలా సెపరేట్ చేసేసారు. విభజించు పాలించు సూత్రం కదా వాళ్ళది. అలాగే మీకు పాస్టర్ కూడా వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఒక మనిషి, ఒక ఇండివిజువల్ పర్సన్ దగ్గర నుంచి ఒక దేశం వరకు సేమ్ ఒకటే స్ట్రాటజీ ఉంటుంది. ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక ఊరిని, ఒక వర్గాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో దాన్ని సెపరేట్ చేసేయాలి, మిగిలిన ప్రపంచంతో డిస్కనెక్ట్ చేయాలి. ఒక పర్సన్ టార్గెట్ చేశారనుకోండి, వాళ్ళ కుటుంబంలో అందరూ హిందువులే ఉన్నారు, నువ్వు మీ అమ్మ నాన్నలతో మాట్లాడుకు, నువ్వు భార్య పిల్లలతో దూరంగా ఉండు, నువ్వు నీకు దేవుడే ముఖ్యం, నువ్వు దేవుడితో ప్రార్థనలో ఉండు. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు వ్యతిరేక భావజాలం ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వీడు ఎక్కించే విషయం విరుగుడైపోతూ ఉంటుంది, పనిచేయదు. కాబట్టి వీడి విషయం బాగా పనిచేయాలంటే నువ్వు మిగిలిన ప్రపంచంతో సంబంధం కలిగి ఉండొద్దు అని ఐసోలేట్ చేసేస్తారు. అలాగే ఒక కుటుంబాన్ని, ఒక ఊర్లో కుటుంబాన్ని పట్టున్నారనుకోండి, చుట్టుపక్కల అందరూ హిందువులే ఉన్నారు, మాకు వాళ్ళతో సంబంధాలు దెబ్బతింటున్నాయి, మేము మరి మతం మారిపోతే మా విశ్వాసం మరి వాళ్ళ విశ్వాసం ఒప్పుకోవట్లేదు కదా అని వీళ్ళు ఒకవేళ అలా ఆలోచిస్తుంటే, ముందు మీరు అసలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం మానేసేయండి. వాళ్ళ పండగలకి పిలిచినా మీరు పోవద్దు, వాళ్ళు శుభకార్యాలు పిలిచినా మీరు పోవద్దు, అది రక్త సంబంధికులైనా పోవద్దు, అలా కట్ చేసేస్తారు ఎక్కడికక్కడ. ఇది ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక దేశం వరకు ఒక్కటే స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళది. అలా కొన్ని రాష్ట్రాలను వాళ్ళు ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. అలాగే మీరు చూస్తే తీర ప్రాంతాల్లో కూడా మత మార్పిళ్ళు ఎక్కువ జరిగినాయి. ఎందుకు? ఇప్పుడు దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలి అన్నా, ఇక్కడ వనరుల్ని తరలించుకుపోవాలి అన్నా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా అది ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ముందు తీర ప్రాంతాల్లో ఆ బెల్ట్ అంతా కూడా మత మార్పిడి చేశారు. ఇక్కడ మీరు ఇంకో విషయం చూడండి, తరిమేయటం అనేది పెద్ద ఆయుధం అండి వాళ్ళకి. ఈ రోజున కాశ్మీర్ ఉంది. కాశ్మీర్లో ఇందాక మీరు చెప్పారు కదా, మేము సెక్యులర్స్ చాలా హ్యాపీగా ఉన్నామండి, వాళ్ళతో బాయి బాయి అనుకుంటా అని చెప్పేసి అన్నారు. కాశ్మీర్ ఫైల్ సినిమా చూస్తే అర్థమవుతుంది. నిన్నటిదాకా బాయి బాయి అన్నోడే తెల్లారి బియ్యం డబ్బాలు చూపించేది వాడే మనకి. బియ్యం డబ్బాలు చూపించి బియ్యం డబ్బాలు దాక్కున్న వాళ్ళు కూడా నరికిస్తూ ఉంటారు. వాళ్ళు తరిమి గలీవ్ చెలివి తరిమేస్తే ఈరోజు అక్కడ ముస్లిం జనాభా మెజారిటీగా ఉన్నారు కాశ్మీర్లో. అలాగే కేరళలో చూసుకున్నాం, ఇందాక చెప్పే కదా మలప్పురం జిల్లాలో ఈ రోజున ఒక హిందువునైనా నేను బ్రతుకుతుంటే బ్రతకొచ్చు, గుట్టు చప్పుడు కాకుండా నా ఇంట్లో గంట శబ్దం సౌండ్ రాకుండా గంటకు అది లోపల తీసేసి కొట్టుకుంటూ బతకొచ్చు అనమాట. కానీ నేను దారుణమైన పరిస్థితి ఉంది. నేను ఇల్లు అమ్ముకుని వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్న ఒక ముస్లింకే అమ్మి వెళ్ళాలి, వాడికి నచ్చిన రేటుకి అమ్మేసి వెళ్ళాల్సిందే. ఇది కేరళలోని మలప్పురంలోనే కాదు, తమిళనాడులో తిరుచిరాపల్లి అని ఒక జిల్లా ఉంది, అక్కడ కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితి నడుస్తూ ఉంది. మన ఆంధ్రాలో కూడా ఏదో ఊర్లో విన్నాను నేను, శ్మశానంలో శివుడి విగ్రహం పెట్టుకుంటాం కదా, రుద్రభూమి అని చెప్పి, శివుడి విగ్రహం పెడితే అది ఆ హైట్లో ఉన్న విగ్రహం మాకు కనపడుతుంది, మాకు సాతాను,
మేము ఒప్పుకోమని చెప్పి గొడవ చేసిన ఊరేదో ఉంది ఆంధ్రలో. ఆంధ్రాలో ఓకే, ఎందుకు ఓకే. మనం వెళ్ళిన పాలగూడెంలో అండి, ఆ, పాలగూడెంలో ఇందిరమ్మ ఇళ్ళు పేదవాళ్ళందరికీ కేటాయిస్తే అందులో ఉన్న పేదవాళ్ళే అక్కడే ఉంటున్న మరో పేదవాడికి ఆ ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే వీడు హిందువు, వాడు క్రైస్తవుడు కాబట్టి. వీడికి ఇల్లు కొనుక్కునేంత స్తోమత ఉంది, కానీ వాడికి పేదరికం పేరుతో ఇల్లు తీసుకున్నాడు. వీళ్ళు ఇంటి పక్కనే అక్రమంగా చర్చి పెట్టేసి 4 గొట్టాలు పెట్టేసి వీళ్ళు ప్రశాంతం లేకుండా నిద్రపోకుండా మైకులు పెట్టి గోల్ చేయొచ్చు. గోల్ చేయొచ్చు. కానీ రుద్రభూములు శివుడి విగ్రహం పెట్టుకుంటే వీళ్ళకి డిస్టర్బ్ అయిపోతున్నారంట వీళ్ళు. ఈడ ఆ తిక్కు చూడటం మానేయాలా, లేకపోతే ఇప్పుడు శివుని తీసేయాలా? మేము హిందూ రాష్ట్రం ఎందుకు కావాలి అంటే ఇలా స్వాభిమానాన్ని చంపుకుని బతకాల్సిన పరిస్థితులు పోవాలండి. ఎందుకంటే ఈ దేశంలో ఎంతమంది హిందువులు ఉన్నా ఇంకో మతం చులకం చెయ్యం, కానీ ఇంకో మతం వాడు కొంచెం జనాభా పెరగంగానే మమ్మల్ని చులకం చేస్తున్నాడు, మా మత విశ్వాసాలని కించపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ వనరుల మీద కావచ్చు, వస్తువుల మీద కావచ్చు, అన్నిటి మీద మాకే ఉండాలి. అండ్ కరుణాకర్ గారు, ఈ మధ్య చూస్తుంటే కొంచెం కొంచెం అంటే హిందువుల్లో కూడా మార్పు అనేది కనపడుతుంది, ఒక యూనిటీ అనేది. అది అంటే మీలాంటి వాళ్ళు లేకపోతే అందరూ దాన్ని ఒక స్టాండ్గా తీసుకోవటం వల్ల మొత్తానికి వాళ్ళలో కూడా ఒక యూనిటీ అనేది కనపడుతుంది. శివశక్తి, హిందూ జనశక్తి ఇలాంటి సంస్థలు కొంతమంది దృష్టిలో అతివాద సంస్థలు అని ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. పోనీ అదే అనుకోండి ఒకవేళ. మరి ఇలాంటి అతివాద సంస్థలకి ప్రజలు సపోర్ట్ చేస్తున్నారా లేదా? ఇప్పుడు సంస్థలు సర్వైవల్ అవుతున్నాయి అంటే సపోర్ట్ చేస్తున్నారు కదా, ఎందుకు చేస్తున్నారు మరి? ఇప్పుడు మా పోరాటంలో న్యాయం లేకపోతే, ఇప్పుడు మేము అన్ని అబద్ధాలు చెప్తున్నాం, అసలు నిజంగా హిందువులకి ఇబ్బందికర పరిస్థితులు లేవు బయట రియాలిటీ చూసుకుంటే, మేమే కల్పించి చెప్తున్నాం అనుకోండి. ఇప్పుడు జనాలు ఎందుకు మాకు సపోర్ట్ చేస్తారు? అరే మీరు చెప్పే అబద్ధాలు, ఇక్కడ ప్రశాంతంగా ఉంది మాకు, ఏ పాస్టర్ వల్ల కూడా మేము ఇబ్బందులు పడట్లేదు, మేము అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం అని చెప్పి వాళ్ళే మమ్మల్ని చీకొడతారు కదా. ఇంకా చెప్పాలంటే మా వాయిస్ సరిపోవట్లేదు అన్న, మీరు ఇంకా గట్టిగా మాట్లాడాలి ఇంకా అనేవాళ్ళు. మాకు ఆ కామెంట్లు చూడండి మీరు, చాలా ఏందన్న తక్కువ తిడుతున్నావు, మీరు ఇంకా తక్కువ మాట్లాడుతున్నారు, అసలు నాకు రక్తం మరిగిపోతుంది అనేవాళ్ళు బోల్డ్ మంది అన్నారు. ఎందుకంటే వాళ్ళకి తగిలిన దెబ్బలు అలాంటివి. ఇప్పుడు మీరు ఆలోచించండి, రక్త సంబంధం లాంటి సినిమాలు మనకి ఎన్టీఆర్ కాలం నుంచి రక్త సంబంధం లాంటి అన్నా చెల్లెలకి సంబంధించి ఎంతో సెంటిమెంట్గా భావించేటటువంటి బంధాలు మనవి. అలాంటి అన్నా చెల్లెల్ని విడదీసేసి అన్న ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే చెల్లెలు కనీసం ఇంటి వైపు కూడా చూడని పరిస్థితి వచ్చింది అంటే అన్న మనసు ఎంత బాధపడింది ఆడపడుచు రాకపోతే. కేవలం మతం కారణంగా నా చెల్లిని నాకు కాకుండా చేశారు అనే బాధ, అతను ఎంత బాధపడతాడు చెప్పండి. తల్లికి తండ్రికి తలగొరిగు పెట్టకుండా అనాథ ప్రేతాలుగా వదిలేసిపోయే కొడుకులు తయారు చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం అది చూడండి. ఇలాంటివన్నీ చూస్తున్నారు, అవన్నీ అనుభవిస్తున్నారు కాబట్టి మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా అవసరం ఉందని వృత్తినే చేస్తారా? లేదండి మేము అందరం కలిసిపోయాం ప్రశాంతంగా అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం, కబుర్లు చెప్తారు ఈ సన్నాసులు, ఈ పాస్టర్లు. వాళ్ళ వల్ల ఎవరెవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరెవరి మనసులు గాయపడ్డాయో వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంది. అంటే డైరెక్ట్ విక్టిమ్స్ వీళ్ళు, ప్రత్యక్షంగా బాధితులు. పరోక్షంగా మా ఇంటి పక్కోడికి దెబ్బ తగిలింది చూసినోడు అంటాడు, రేపు మా ఇంటి పక్కోడిని దెబ్బ కొట్టినాడు నన్ను కొట్టడా అనే ఇంగిత జ్ఞానం ఉన్నోడు కూడా మాకు సపోర్ట్ చేశారు. సెకండ్ పర్సన్ కూడా మాకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు అనుకోండి. ఇప్పుడు మేము చెప్పాం కదా, రాజకీయ పార్టీలు మెడలు కూడా ఉంచుతాం అవసరం అయితే అని, అది సాధ్యం అయింది. డైరెక్ట్ విక్టిమ్స్ మాత్రమే మనకి సపోర్టర్స్గా ఉన్నారు. కానీ ఒకసారి చరిత్రని పరిశీలించుకుని కళ్ళ ముందు పరిస్థితులని మీరు అర్థం చేసుకుని పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అధ్యయనం చేసుకుంటే మీరు కూడా ఎంత ప్రమాదంలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు రేపు ఫ్యూచర్లో మీరు ఎదుర్కోబోతున్నారు అని మనం ఏదైతే చెప్తున్నాం దాన్ని అర్థం చేసుకున్న రోజు, సామాన్య హిందువులు కూడా స్పందించిన రోజు, అప్పుడు హిందూ దేశం అనేది సాధ్యమవుతుంది. ఓకే ఓకే. ఈరోజు ఉదయం ఒక సోదరి కాల్ చేశారు కాజీపేట నుంచి. అక్కడ ఎవడో ఒక పాస్టర్ ఉన్నాడంటండి, సమ్మయ్య అని చెప్పేసి, వాడి పేరు సమ్మయ్య. వాడు వీళ్ళ భర్తని మతం మార్చాడు. ఆయన రైల్వే ఉద్యోగి. ఆయన వాళ్ళ భర్తను మతం మార్చేవాడు. అతను మారిన తర్వాత వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లలు మారట్లేదు కాబట్టి ఇప్పుడు అతన్ని రెచ్చగొడుతున్నాడంట. నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్యను అవసరమైతే కొట్టు, లేకపోతే విడాకులు ఇచ్చేస్తాను బెదిరించేయి. అసలు మతం మారిపోతే ఎట్లా, నమ్మకపోతే ఆత్మలన్నీ నాశనం అయిపోతే నరకంలో పడి అని చెప్పేసి చెప్తానంట. కొంపల గోల్చమని చెప్పే ఈ పనికిమాలిన పనికాళ్ళు మత ప్రచారం అని పేరు పెట్టుకుంటున్నారా? ఇలాంటి బాధితులు మా దగ్గర ఎంతమంది ఉన్నారండి. మేము ఇంకా హ్యాండిల్ చేయలేకపోతున్నాం. మాకు లవ్ జిహాద్ కేసు వస్తుంది అనుకోండి, మాకు అంత టైం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు దానికి ఆ కేసుని డీల్ చేయాలంటే కనీసం ఒక రోజు కేటాయించాలి.
వాళ్ళ వివరాలన్నీ తీసుకోవాలి, ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడాలి. ఇంకా లలిత్ గారు ఇంకా ఆ విషయాల్లో ఎక్కువ లవ్ జిహాద్ విషయాల్లో ఎక్కువ వర్క్ చేశారు. అలాగే మత మార్పిడి విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పి మాకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఎంతమందికి పర్సనల్గా మనం కౌన్సిలింగ్ ఇస్తాం చెప్పండి? ఇక్కడ ఓకే అండి, ఇక్కడే ఒక సమస్య. ఇప్పుడు ఇలా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ లేకపోతే ఆర్గనైజేషన్స్ ఇన్ని కాకుండా ఇప్పుడు ఇదే ఏదైతే అనుకుంటున్నారో ఈ స్టాండ్ని అందరిని యూనిటీగా ఒక చోటకి చేర్చలేరా? అందరు కలిసి అదే ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్. ఎందుకంటే ఇదంతా కూడా స్ప్లిట్ అయినప్పుడు ఏమవుద్దంటే ఎవరి పోరాటం వాళ్ళదవుద్ది. అలా కాకుండా దీని మీద ఒకటి అనుకున్నప్పుడు అందరూ ఒక చోటకి వచ్చినప్పుడు ఆ కార్యాచరణ స్ట్రాంగ్ అవుద్ది. అంటే అప్పుడు ఏం చేయాలంటే ఉమ్మడి ఏజెండా అని పెట్టుకోవాలి. అంతే కదా. ఇప్పుడు ఏ సంస్థకి ఆ సంస్థకి కొన్ని ప్రత్యేక కార్యాచరణ అనేది ఒకటి ఉంటుంది. ఉంటాయి. ఇప్పుడు మాకు మత మార్పిడిలో ప్రయారిటీగా పనిచేయచ్చు, ఇంకొకళ్ళు గోరక్షణ పనిచేయచ్చు, ఒకళ్ళు లవ్ జిహాదులు పనిచేయచ్చు, ఒకళ్ళు దేవాలయాల రక్షణ పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళందరికీ కలిపి ఉమ్మడి ఎజెండా ఏంటంటే హిందూ దేశ సాధన, హిందూ రాష్ట్ర సాధన. ఈ ఒక్క అంశంలో మనం అందరం కలిసి పనిచేద్దాం అని ఏకతాటి మీదకి వచ్చారనుకోండి, అప్పుడు బలోపేతం అవుతాం. కొంత ఐడియాలజికల్ అంటే ఏకీభావంతో మేమిద్దరం కలిపి వర్క్ చేస్తున్నామండి. శివశక్తి, హిందూ జనశక్తి కొన్ని అంశాల మీద. ఓకే, ప్రయారిటీస్ మాకు ఇద్దరికి ఆల్మోస్ట్ ఒకటే ఉన్నాయి కాబట్టి మత మార్పిడి ముఠాలు, లవ్ జిహాదు ఇవే కాబట్టి కలిపి పనిచేస్తున్నాం. అలాగే అందరూ మాతోనే కలిపి పనిచేయాలని లేదు. వాళ్ళ ఏరియాల్లో వాళ్ళ పరిధిలో 2-3 సంస్థలు కలిపి పనిచేయచ్చు. లేదు శక్తి ఉంటే ఒకళ్ళే కూడా వెళ్ళొచ్చు, తప్పేం కాదు. కానీ మొత్తానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మాకన్నా శక్తివంతులు ఎంతోమంది ఉన్నారు హిందూ సమాజంలో. వాళ్ళు సారథ్య బాధ్యతలు తీసుకుని ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేద్దాం, ఇందులో మీ వంతు భాగస్వామ్యం తీసుకోండి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించినా సంతోషంగా మా బాధ్యత మేము తీసుకుని అక్కడ వర్క్ చేస్తాం హిందూ రాష్ట్ర సాధన కోసం. రైట్, అదే మేము మాకు అక్కడ మళ్ళీ ఇంకొకళ్ళ సారథ్యంలో మేము పనిచేయడం ఏంటి అనే చిన్నతనం కూడా మాకేం లేదు. అంతిమంగా మనం ఈ దేశాన్ని హిందూ దేశంగా సాధించుకోవడమే మన లక్ష్యం. ఆ విధంగా ఎవరు ముందుకు రావట్లేదు అన్నప్పుడు మేమే సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి కూడా భగవంతుడు అవకాశం మాకు ఇచ్చాడు అని భావించి ఆ బాధ్యతను నెత్తికెత్తుకోవడానికి కూడా మేము సిద్ధం, పరిస్థితులను బట్టి. ఒకవేళ ఇది ఒక ఇంప్లిమెంట్ అయిందనుకోండి, అటు క్రిస్టియన్స్కి కానీ ముస్లిమ్స్కి కానీ నష్టం కలిగే అవకాశం ఉంటుందా? అంటే ఏ విధంగా నష్టం కలుగుతుంది మీరు ఊహించి చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు మనకు అప్పుడు ఆంధ్ర తెలంగాణ అప్పుడు ఇలానే అందరూ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారనో లేకపోతే ఇంకోటో చాలా వచ్చినాయి, ఏమి జరగల. అదే చెప్తున్నా, అదే పాకిస్తాన్ విడిపోయిందండి మత ప్రాతిపదికన. భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళే ప్రతి వాడు సేఫ్గా వెళ్ళాడు. పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఎంతమంది సేఫ్గా వచ్చారు? భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయిన వాళ్ళ ఆస్తులన్నింటినీ ఇక్కడ మూట కట్టేసి వక్ఫ్ బోర్డు అని ఒకటి పెట్టేసి ప్రభుత్వ అజమాయిషీలో ఆ మతస్థుల కంట్రోల్లోనే ఉంచారు. మరి పాకిస్తాన్ నుంచి వలస వచ్చేసిన హిందువుల ఆస్తులకి ఏమన్నా కొంచెం రక్షణ ఇచ్చారా? అక్కడ ఇప్పుడు ఏమన్నా హిందువుల ఆస్తులు మిగిలినాయా? కనీసం హిందూ క్షేత్రాలైన హింగ్లాజ్ ఆలయం కావచ్చు, లేకపోతే రాముడి కుమారుడైన లవకుమారుడి యొక్క సమాధి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా కనీసం అక్కడ? ఇప్పుడు ఏం లేవుగా. హిందూ దేశంగా సాధించుకున్న తర్వాత వీళ్ళకి ఏదో ప్రమాదం వస్తుంది, ఖచ్చితంగా ఇలాంటి ప్రచారాలు అయితే జరుగుతాయి, దానికి మనం సమాధానం చెప్తాం. ఇప్పుడు మౌలికంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు మేము చెప్తున్నటువంటి హిందూ రాష్ట్రం ఏంటి అని అంటే మా దేవాలయాలకి పటిష్టమైన రక్షణ ఉండాలి. దీనివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి చెప్పండి? ఓకే, మా దేవాలయాలు మేము పటిష్టంగా రక్షించుకోవాలి. ఇప్పుడు అలాగే దేవాలయాలకు వచ్చేటటువంటి ఆదాయంలో మెజారిటీ భాగం ధర్మ ప్రచారానికి వినియోగించాలి. ఒక కామన్ గుడ్ ఫండ్ అని చెప్పి సాధారణ పరిపాలనలో దాన్ని వినియోగించకుండా, అంటే హిందుత్వము, హిందువులు బ్రతికొనడం ద్వారా, ధర్మం బ్రతికొనడం ద్వారా ఈ దేవాలయం పోషించబడుతుంది, ఆదాయం వస్తుంది. మరి వచ్చిన ఆదాయాన్ని ఆ ధర్మాన్ని బ్రతికించడానికి వినియోగించాలి. సాధారణంగా సహజంగా అందరూ ఆమోదించేదే కదా. దానివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి? లేదు కదా. అలాగే హిందువుల ఆచార వ్యవహారాలని, విశ్వాసాలని ఎవరు కించపరచకూడదు. విగ్రహారాధన వ్యభిచారం అని చెప్పి సైతాన్లని, రాళ్ళని, రాముడిని, కృష్ణుడిని నోటుకొచ్చినట్లుగా దూషించకూడదు. దీనివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి? అంటే మాకు ఇలా చేస్తే మాకు నష్టం వస్తుంది అంటే నువ్వు దూషిస్తూ కూర్చున్నావు అనమాట మా రాముడిని, కృష్ణుడిని, మా విశ్వాసాలని. కాబట్టి హిందూ దేశంగా ప్రకటిస్తే ఆ అవకాశం నీకు ఉన్నది కాబట్టి బాధపడుతున్నావు నువ్వు. వాళ్ళకి వచ్చే నష్టాలు ఏంటంటే అచ్చోస్ నాంబోతుల్లాగా వీధుల్లోకి వచ్చి హిందూ దేవుళ్ళని తిట్టడం కుదరదు, అదొకటి నష్టం. ఈ సంతలో పశువుల్ని కొన్నట్టుగా ఎవరిని పడితే వాళ్ళని డబ్బులు ఆశ చూపించి, రైస్ బ్యాగ్లు ఆశ చూపించేసి మత మార్పిడి చేయటం కుదరదు. అడ్డగోలుగా హిందూ ఆడబిడ్డల్ని ప్రేమ పేరుతో, లవ్ జిహాద్ పేరుతోటి ఎత్తుకుపోవటం కుదరదు. బహుశా ఇవే వాళ్ళకు వచ్చే నష్టాలు.
తీవ్రవాదం పేరుతోటి పక్క దేశాల్లో ఉండే పోరంబోకులకి ఇక్కడ స్లీపర్ సెల్స్ గా పనిచేయటం కుదరదు. ఇట్లాంటివన్నీ కూడా కొంచెం స్ట్రిక్ట్ గా మానిటర్ చేసి మహా అడ్డుకోవడం అయితే జరుగుతుంది. మా భగవద్గీతని మేము సిలబస్లో పెట్టుకుంటాం. నీకు ఇష్టం ఉంటే చదువుకో, లేకపోతే ఇంటికి పోయి నీ మత గ్రంథం ఏమైనా ఉంటే చదువుకో. ఆ భగవద్గీతలో కూడా మతోన్మాదాన్ని నేర్పం, కర్తవ్య పాలన నేర్పుతాము, స్వధర్మ పాలన నేర్పుతాం. నువ్వు అంతే కృష్ణుని నమ్మకపోతే నరకానికి పోతావని చెప్పం, కృష్ణుని నమ్మని వాళ్ళని చంపేయమని చెప్పం. చెప్పం. ఏముండవు. భగవద్గీత ఫిలాసఫీ ప్రపంచం అంతా అనుసరిస్తుంది. నువ్వు మతం పేరుతో దాన్ని దూరం పెట్టకూడదు. వాళ్ళకి స్వతహాగా అయితే ఏ నష్టం జరగదండి. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు చేస్తున్న గాలి పనులన్నీ కుదరదు కాబట్టి అది వాళ్ళు నష్టంగా భావించవచ్చు అంతే. నష్టం అయితే ఏముండదు. ఇప్పుడు షీ టీములు పెట్టి ఉమెన్స్ రక్షించాలని చెప్పి ప్రభుత్వం ఏదో చట్టం తీసుకొస్తే మాకు నష్టం జరిగిద్దని పోకిరోళ్ళు అంతా రోడ్డు ఎక్కారు అనుకోండి, ఎలా ఉంటుంది? సేమ్ అంతే. అదే రోగ్స్ పోకిరోళ్ళు అందరూ కలిసి ఇది మాకు నష్టం చేసిద్దంటే అంటే వాళ్ళు గిచ్చడానికి గెలడానికి ఆడపిల్లలు నేర్పించడానికి వాళ్ళకి చట్టం అడ్డం వస్తుంది. వదిలేయాలి. దానికోసం మరి ఆడపిల్లలు వదిలేస్తారా వాళ్ళ కోసం? అలాగే ఈ దేశంలో హిందువులు, హిందుత్వము, హిందూ ఆచారాలు, హిందూ దేవాలయాలు, హిందూ విశ్వాసాలు ఇవన్నీ కూడా సురక్షితంగా ఉండాలి. ప్రమాదంలో ఉన్నాయి, వీటికి మంచి చట్టాలు తీసుకురావాలి, ఈ హిందూ దేశంగా ప్రకటించబడాలి అని చెప్తుంటే మాకు నష్టం కలిగిద్ది అంటే పురుగు మందులు కొట్టేటప్పుడు ఈ పంట తినేసే చెడపురుగులు ఉంటాయి కదా, అవి వచ్చి గోల్ చేసినట్టు ఉంటుంది మాకు నష్టం చేస్తున్నారని మీరు. కాబట్టి వాటిని మనం వ్యాలిడ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ చేసే రభస వాళ్ళు ఎలాగే చేస్తారు, దానికి మేము చెప్పే సమాధానం మేము చెప్తాం. ఖచ్చితంగా మా పోరాటం అయితే ఆగదు. అది భగవద్ అనుగ్రహంతో ఈ జనరేషన్లో సాధించగలుగుతామా లేదా అనే కూడా మేము ఆలోచించాలి. ఫలితం ఈశ్వరార్పణం, అదే కదా అదే ప్రయత్నం మాత్రం మన చేతిలో ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది. ఫలితం గురించి నువ్వు ఆలోచించకుండా శక్తి వంచన లేకుండా యుద్ధం చేయమని చెప్పాడు అర్జునుడితో. మేము అదే ఫాలో అవుతాం. ఇక్కడ మత పెద్దలను కానీ లేకపోతే మఠాధిపతులను కానీ ఎవరినన్నా సంప్రదించారండి వీటి మీద? లేకపోతే రెగ్యులర్ గా సంప్రదిస్తూ ఉంటామండి. కార్యాచరణలో కూడా వారి మార్గదర్శనం తీసుకుంటూనే ఉంటాం. ఓకే. ఇప్పుడు ఈ ఆలోచన చెప్తే ఎవరైనా ఆమోదిస్తారు, రైట్. వద్దొద్దు ఇది మంచి ప్రయత్నం కాదని ఎవరు అనరు కదండి. కాకపోతే దానికి ఇప్పుడు సమయం, సందర్భం, ఆ ప్రారంభం ఎలా ఉంటుంది అనేది ఇక దైవం నిర్ణయించాలి. ఇప్పుడు ఆలోచన అయితే జనాలకు చెప్తున్నాం. దీనికి మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏదైనప్పటికి కూడా అందరూ ఒకే దీని మీదకి రావాల్సి వస్తుంది అందరూ ఒకే కాజ్ కోసం పనిచేస్తారు అని. అదే అందరి యొక్క లక్ష్యం ఒకటే. కాకపోతే అందరూ ఎవరికి తోచిన మార్గంలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ ఒకే మార్గంలో చేసే గడిగైతే ఇన్ని సంస్థలు ఎక్కర్లేదు కదా. ఎవరికి వాళ్ళకి ఒక అజెండా ఉంది, ఒక ప్లానింగ్ ఉంది కాబట్టి ఎవరి దారిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏకీకరణ అవ్వాల్సి వచ్చిన సందర్భంలో ఒక లక్ష్యం కోసం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏకీకృతం అవుతారనేది మా నమ్మకం. ఇప్పుడు పొలిటికల్గా మాట్లాడుకుంటే బీజేపీని హిందుత్వ పార్టీ అది ఇది అని చెప్పి ముద్రేస్తారు. వాళ్ళు కూడా ఈరోజు మేనిఫెస్టోలో భారతదేశాన్ని హిందూ దేశంగా పెడతామని చెప్పి అజెండాలో పెట్టట్లేదు. అంటే వాళ్ళు కూడా సెక్యులర్ పాలసీని ఫాలో అవుతున్నారు కొన్ని విషయాల్లో. మరి బీజేపీనే దాన్ని మేనిఫెస్టోలో పెట్టినప్పుడు, అంటే హిందుత్వ పార్టీగా ఉన్నప్పుడు మిగిలిన సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే వాళ్ళు ఎలా పెడతారు? అంటే జనాల్లో ఎంత మార్పు రావాల్సిన అవసరం ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అది పెద్ద టార్గెట్ మీది. అదే చాలా చాలా పెద్ద టార్గెట్ అది. కోట్లాది మంది అసలు మాకు వేరే ప్యాకేజీలు గీకేజీలు ఏం అవసరం లేదు, సింగిల్ పాయింట్ ఎజెండా, హిందూ దేశంగా ఎవడు చేస్తాడో వాడికే మా ఓటు అని జెండా ఎత్తి నిలబడిన రోజు అప్పుడు మార్పు వస్తుంది. మీకు అర్థమైంది? ఇప్పుడు నష్టాలు ఏంటి అని అడిగారు. నష్టాలు ఎవరికన్నా ఉన్నాయని మీకు అనిపించిందా? లేదు, మొత్తం ఏ మతానికి సంబంధించి మీరు వ్యతిరేకంగా చెప్పలేదు. ఇప్పుడు మా అస్తిత్వాన్ని, మా ఉనికిని కాపాడుకోవటమే తప్ప, మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం తప్ప వేరేది ఏం లేదు అన్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతుంది. స్పష్టంగా ఇప్పుడు వాళ్ళ చర్చిలో, వాళ్ళ మసీదుల్లో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటే మేము ఎవడొచ్చా? అప్పుడు యథావిధిగా ప్రార్థన చేసుకుంటారు, యథావిధిగా వాళ్ళ హోటక్కులు ఉంటాయి, యథావిధిగా వాళ్ళ సంక్షేమ పథకాలు అన్నీ ఉంటాయి. హిందూ దేశం అయినంత మాత్రాన వాళ్ళకి జీవించే హక్కు లేకుండా పోతుందని ఎవరు అనరు కదా. అది లేదు, అట్లా ఏం లేదు కదా. ఇక్కడ మా ఉనికి ప్రమాదంలో ఉంది కాబట్టి దీన్ని హిందూ దేశంగా మార్చడం ద్వారా హిందువులు, హిందుత్వం సురక్షితంగా ఉంటారు ఇక్కడ భారతదేశంలో. ఇది ఎజెండా. దీంట్లో ఎవ్వడికి వచ్చే నష్టం ఏమీ లేదు. హిందువుల్ని, హిందుత్వాన్ని గౌరవించే వాళ్ళు ఈ దేశంలో ఉంటారు. లేకపోతే మీరు నచ్చిన చోట మీరు వెళ్ళిపోండి. ఓపెన్గా చెప్తున్నా ఇది. ఇప్పుడు పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు పాకిస్తాన్ పోండి అని మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అందులో తప్పే ఉంది? మీకు మతరాజ్యం కావాలి, లేకపోతే మీ మతానికి కావాల్సిన ఎక్స్క్లూజివ్ హక్కులే కావాలంటే క్రైస్తవులకు 157 దేశాలు ఉన్నాయి, ముస్లింలకు 157 దేశాలు ఉన్నాయి. ఎటో ఒకటి వెళ్ళండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారనేగా. అండ్ ఇంకోటి అండి, మతరాజ్యాల విషయంలో కూడా చూసుకుంటే
ఈ రోజున ప్రపంచంలో చాలా మంది చాలా దేశాలకు శరణార్థులుగా వెళ్ళారు ముస్లింలు ఫ్రాన్స్ వెళ్ళారు, జర్మనీ వెళ్ళారు, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళారు. ఇప్పుడు ఆ కంట్రీస్ అన్నీ కూడా ఎందుకురా బాబు వీళ్ళని రానిచ్చామని చెప్పి జుట్టుపట్టుకుంటుంది. కానీ భారతదేశంలో ఉంటున్న హిందువులు అమెరికా వెళ్ళారు, ఆఫ్రికా వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, అండమాన్ వెళ్ళారు, అన్ని చోట్ల బతుకుతున్నారుగా. ఎన్ని చోట్ల బతుకుతున్నా ఎందుకురా ఈ హిందువుల్ని రానిచ్చాం అని అనుకుంటున్న దేశం ఒక్కటైనా ఉందా? ఏ దేశంలో అయినా సరే హిందువుల వల్ల ఇక్కడ మత విశ్వాసాలు దెబ్బతింటున్నాయి, ఏ దేశంలో అయినా హిందువుల వల్ల ఈ దేశంలో శాంతి సామరస్యాలు దెబ్బతిన్నాయి అని ఎక్కడైనా విన్నారా మీరు? వినే అవకాశం లేదు. ఇంకా కొన్ని సంఘటనలు ఉన్నాయి, మనకి టైం చాలా ఉన్నాయిలే కానీ కొన్ని యూనివర్సిటీల్లో సీతమ్మ వారి పాత్రని, రాముల వారి పాత్రని చిన్న చిన్న డ్రామాలు వేసి సిగరెట్ గాలుస్తూ అవమానించే విధంగా కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు హిందూ దేశంగా ప్రకటించిన తర్వాత వాళ్ళ తోకలు కత్తిరిస్తే అలాంటివి జరగడానికి వీల్లేదు. ఓకే, అదే స్టేజ్ పర్ఫార్మెన్స్ లో గుజరాత్ లో అండి సెయింట్ మేరీస్ కాలేజ్ లో సీతమ్మ తల్లిని సిగరెట్ కాలుస్తున్నట్టుగా చూపించారు. ఏం చేయాలి వాళ్ళు మరి? చాలా దారుణంగా చేస్తున్నారు. ఎందుకు హైదరాబాద్ వచ్చి ఒక షో చేసిపోయాడు మునావర్ ఫారూఖీ అనేవాడు. వాడు సీతారాముల గురించి ఎంత అసభ్యకరమైన షో చేసి వెళ్ళాడు ముంబైలో. వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయాల. కానీ ఒక డిబేట్లో ఏదో మాట మాట్లాడినందుకు నుపూర్ శర్మ మీద ఎంత పడిపోయారు. పాకిస్తాన్ని తిడుతున్నందుకు, పాకిస్తాన్ తీవ్రవాదులు తిట్టినందుకు శర్మిష్ట మీద నిన్న ఎంత దారుణంగా చేశారు, జైల్లో పెట్టేసి. ఇప్పుడు జేఎన్యూలో కూడా హిందూ వ్యతిరేక భావజాలం కలిగిన గ్రూపులు చెలరైపోతున్నాయి. అంటే విద్యా సంస్థల్లో విద్యా సంస్థల్లో రాడికల్ యాంటీ హిందూ గ్రూప్స్ తయారైపోతున్నాయి ఎక్కువ. ఓకే, అంటే కమ్యూనిజం. అందుకే ఇంతకు ముందు నేను యువకులను అడిగాను, మీరు ఈ జనరేషన్ అక్కడెక్కడ, అందుకని ఆ ప్రశ్న అడిగింది, అక్కడ ఎలా చేయగలుగుతారు? ఈ వోక్ కల్చర్ తోటో లేకపోతే సెక్యులర్ కల్చర్ తోటో సనాతన ధర్మాన్ని ఇంత తీవ్రంగా అవమానిస్తున్న బ్యాచ్ ఎలా ఉన్నారు, సనాతన ధర్మం కోసం పనిచేస్తున్న యువత కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడండి. కాకపోతే వాళ్ళు అచ్చోసిన అంబోతుల్లాగా ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నారు కాబట్టి వాళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళు క్షేత్రస్థాయిలో సంఘతోటో లేకపోతే శివశక్తి, హిందూ జనశక్తి లాంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది బయటకు కనపట్లేదు. కానీ వీళ్ళు కూడా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళు అండదండలు లేకపోతే మేము మాత్రం ఎక్కడ పనిచేస్తున్నాం? ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం మేము స్టార్ట్ చేసినప్పుడు ఎందుకండి ఇవన్నీ పనికిరానివని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అనేవాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళ సంఖ్య పెరిగింది. 10 సంవత్సరాల క్రితం ప్రతికూలమైనటువంటి స్పందనలు వస్తున్నాయి, సరైన మద్దతు లేదు అని మనం వెనక తగ్గితే ఈరోజు ఈ రిజల్ట్స్ రావు కదా. అలాగే కొంతమంది ఇప్పుడు వ్యతిరేకించవచ్చు ఈ అభిప్రాయాన్ని, హిందువుల్లోనే కొంతమంది వ్యతిరేకించవచ్చు, చాలా మంది సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఉన్న పరిస్థితులు ఇప్పుడు మన్ని అడుగుతున్నారు, మీలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మందిని తయారు చేయండి అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అవసరమైతే విదేశాల్లో ఉన్నటువంటి భారతీయుల మద్దతు కూడా మాకు అవసరం అని చెప్తాం. ప్రతి దేశంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ సంఘాలన్నీ కూడా భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడం అవసరం కాదా వాళ్ళనే చెప్పమంటాం. అదేలే, రేపు ఎప్పుడన్నా వాళ్ళ ప్రమాదం వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ దేశం ఒక్కటే, ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళు అక్కడ ఏదైనా మతహింసకు గురైతే, వాళ్ళ ఉనికికి ప్రమాదం జరిగితే అమ్మఒడి లాంటి భారతదేశానికి వచ్చే వెసులుబాటు, స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలా వద్దా అని అడుగుతాం. ఓకే, భారత్ లాగా ఉంటేనే వాళ్ళకి ఎప్పటికీ భరోసా ఉంటుంది. ఇక్కడ ఉన్న దేశాన్ని వీళ్ళు చెదపురుగుల్లాగా వీళ్ళు కబలించుకు తినేస్తుంటే మీకు రేపొద్దున మీ ఉనికికి ప్రమాదం అయితే మీరు ఎక్కడ తలవాల్చుకుంటారు? మీ పిల్లలు సురక్షితంగా ఎక్కడ ఉంటారు? కేవలం మనం ధనార్జన లేకపోతే ఆస్తులు పెంచుకోవడమే దృష్టి పెట్టడం కాదు. ఓకే, అదేలే, మన ముందు తరాల వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన త్యాగాల వల్ల మనకు ఏదైతే వారసత్వంగా ఈరోజు సాహిత్యము, సంపద ఇవన్నీ మనకు వచ్చాయో, ఆధ్యాత్మిక సంపద ఇవన్నీ మనకు వచ్చాయో, వీటిని నిలబెట్టుకోవటం, సంరక్షించుకోవటం, ముందు తరాల వాళ్ళకి అందజేయటం అనేది ఒక మనిషిగా పుట్టినందుకు మన కర్తవ్యం. అది కేవలం తినేసి చచ్చిపోతే అది మానవ జన్మ సార్థకమైనట్టు కాదు కదా. అది అన్ని జంతువులు చేస్తున్నాయి, తింటున్నాయి, పోతున్నాయి, పిల్లలు కంటున్నాయి, చచ్చిపోతున్నాయి. రైట్, అదే. సో ఎనీవే అండి, మీ కార్యాచరణ అదే కొంత డౌట్స్ ఏవైతే ఉన్నాయో మా ఆలోచనలు వాటన్నిటికి కూడా సమాధానం దొరికింది అనుకుంటున్నా. ఇంకా అవసరమైతే హిందూ దేశం చేయడం ద్వారా ఈ నష్టాలు జరుగుతాయి అని వాదించే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ ప్రతివాది ఉంటే వాళ్ళని కూడా పిలవండి. అది ఖచ్చితంగా ఏ విధంగా నష్టం జరుగుతుందో వాళ్ళనే చెప్పమని. మొన్న ఈ మధ్య అయితే ఒకటే ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, అదే మా డెవలప్మెంట్ మీద అన్నారు. మొన్న జరిగిన డిబేట్ లో కూడా డెవలప్మెంట్ ఆగుద్దండి ఒకవేళ మతం అనేది రాజ్యాంగంలోకి ఇన్మిల్ట్ అయినప్పుడు. ఏంటంటే సార్, ఇప్పుడు అమెరికా రాజ్యాంగం చూసుకున్నాం, అమెరికా కరెన్సీలో కావచ్చు, అమెరికా రాజ్యాంగం మీద కావచ్చు చాలా స్పష్టంగా ఉంది, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని చెప్పి రాసుకుంటారు. మేము దేవుడిని నమ్ముతున్నాం అని. అమెరికా అగ్రరాజ్యంగా లేదా?
అదే ఈ మెట్టవాదనలని మనకు అవసరం లేదు. ఏదన్నా మళ్ళీ- ఉంటే ఇక్కడ కూర్చుని మాట్లాడటానికి ఎవడన్నా వస్తాడా రమ్మనండి, ఏ మతం కూడా అయినా పర్లేదు మళ్ళీ యేసుని నమ్మటం వల్ల అగ్రరాజ్యం అయిందని చెప్తారు ఇప్పుడు. చెప్తారు. యేసుని నమ్మితే మరి ఆఫ్రికా దేశాలు సంక్రమిపోయాయిగా. అది అదేలే. కాబట్టి Okay. అభివృద్ధి అనే దానికి మతానికి సంబంధం లేదండి. ఓకే. అభివృద్ధి అనేది నాయకుల్ని బట్టి ఉంటుంది, ప్రజలను బట్టి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు హిందూ విశ్వాసాన్ని ఆచరించడం ద్వారా పాలకులు రాముని ఆదర్శంగా తీసుకున్నారు అనుకోండి, నిష్పాక్షికంగా ఉంటారా, దుర్మార్గంగా ఉంటారా రామరాజ్యం అంటే? అండ్ అయినా కూడా ఇప్పుడు Right. రాజ్యాంగంలో మతాన్ని జోడించడం వల్ల అంటున్నారండి. మంచి భారత కంపారిజన్ రాజ్యాంగం చెప్పారు అది కరుణాకర్ కనుక గారు, ఒక ఆయన మంచి చెప్పిన దానికి చెప్తాను. భారత రాజ్యాంగంలో ఇప్పటికీ శ్రీరాముడి ఫోటో ఉంది కదా, శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించిన ఫోటో ఉంది, నటరాజస్వామి ఫోటో ఉంది కదా. ఇంకా ఇవన్నీ ఉంటే ఇప్పుడు భారతదేశం అభివృద్ధికి ఏం డోకా వచ్చిందండి? రాముడు అవసరం అయితే రాజధర్మం కోసం తన ప్రాణాధికమైన సీతను కూడా పరిచయించడానికి వెనకాలేదు ఆయన. అది ప్రజల కోసం ఇంత త్యాగం చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. పాలకులు రాముని ఆదర్శంగా తీసుకోవాలి కదా. ఇప్పుడు రాజకీయాలు అవినీతి పెరిగిపోవడం కారణం ఏంటి? నా పిల్లలు ఎవరో కూడా వాళ్ళు ఇబ్బంది పడాల్సిన కష్టపడాల్సిన అవసరం లేకుండా నేను కూడబెట్టుకోవాలి, ఇంత స్వార్థం కదా. వాళ్ళకి రాముడిని ఆదర్శంగా తీసుకుంటే రాజకీయాలు అవినీతి తగ్గిపోద్ది కదా. కరెక్ట్. రామరాజ్యం వస్తే డెవలప్మెంట్ ఎందుకు జరగదు చెప్పండి? వాళ్ళు అపోహ మొన్న జరిగిందంటూ ఆయన చెప్పింది అదే కదా, డెవలప్మెంట్ ఆగిపోయింది, కొన్ని కారణాలు ఇంకా చెప్పారు. పాప భీతి కూడా పెరిగిద్ది కదా. సార్ ఒకటి సార్, ఇప్పుడు మతాల విషయంలో చూసుకుంటే యూదా మతం ఉంది సార్. యెహోవా అనేవాడు తన మనుషులందరికీ కూడా ఇదిగో వాళ్ళకి సంబంధం లేని రాజ్యాన్ని పోయి ఆక్రమించుకుని బతకండి అని చెప్పేసి చెప్పాడు. అంతేనా? మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు, తన వాళ్ళందరికీ కూడా అదే చెప్పాడు. మిగతా ప్రపంచ దేశాల మీద పడి ఆక్రమించుకునే వాళ్ళు ఇప్పుడు బతుకుతున్నారు. పర్షియా నుంచి లేకపోతే అరబ్ దేశాల నుంచి మన దేశం మీద దండయాత్ర చేసుకుని వచ్చేసి. కానీ మన రాముడు లంక మీద యుద్ధం చేసి తన భార్యను మాత్రమే తీసుకొచ్చుకుని రాజ్యాన్ని, తుచ్చమైన రాజ్యాన్ని నాకెందుకు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి అప్పచెప్పి వచ్చేసాడు. అవునా? శ్రీకృష్ణుడు ఒంటి చేత్తో మహాభారత యుద్ధాన్ని పాండవుల్ని గెలిపించేసి పాండవులకి ఆ కౌరవ వాళ్ళ రాజ్యం ఏదైతే ఉందో వాళ్ళ రాజ్యాన్ని పాండవులకి ఇచ్చేసాడు తప్ప, మీ వల్ల నాకు 10,000 మంది సైనికులు చచ్చిపోయారు, నా ఒళ్ళంతా గాయాలు అయిపోయినాయి, మీ రాజ్యంలో మరి నాకు ఏమైనా ఇస్తారని అడగలేదు. అంత నిస్వార్థమైన రాజ లక్షణాలను చూపించింది ఎవరు అంటే రాముడు, కృష్ణుడు. మరి ఇప్పుడు చెప్పండి, ప్రపంచానికి ఏ మతం ఆదర్శంగా ఉండాలి? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కౌరవుల తల్లిదండ్రులు గాంధారి, ధృతరాష్ట్రుని కూడా వాళ్ళ వార్ధక్యంలో దగ్గర చూసుకుంది పాండవులే. మళ్ళీ నీ పిల్లలు మా మీద తోలేవు, ఆ రోజు వాళ్ళు అన్యాయం చేస్తుంటే కళ్ళు లేకపోయినా మనసుకు కూడా గుడితనం వచ్చి నువ్వు వాళ్ళని ఆపలేకపోయావు, నీ ప్రోత్సాహం కూడా ఉండబట్టే వాళ్ళని దుర్మార్గులు తయారయ్యారని చెప్పి పాండవులు ఏం పగ తీర్చుకోలే. ఇంకా చెప్పాలంటే ధృతరాష్ట్ర కౌగులి అంటారు, భీముణ్ణి కౌగులించుకుని చంపేయాలని ధృతరాష్ట్రుడు భావించాడు. హత్యా ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు పెద్దవాళ్ళు తల్లిదండ్రులతో సమానం అని చెప్పి వాళ్ళు పూజించారు పాండవులు. ఇది కదా ధర్మం అంటే, ఇది హిందుత్వం చెప్తుంది. అని ఈ మిగతా మతాలు అలా కాదు. పసిపిల్లల్ని, పశువుల్ని, చివరికి ఆడవాళ్ళని, అందులో పురుష స్పర్శ ఎరిగిన వాళ్ళని చంపేయటం, పురుష స్పర్శ ఎరుగని వాళ్ళందరినీ వీళ్ళ కోసం అట్టి పెట్టుకోవటం, తీసుకొచ్చి పెట్టుకోవటం, ఇలాంటి మతాల. ఈ మతాలతో పోలిస్తే రామరాజ్యం అనేది చాలా 100% ఈ దేశానికి కాదు ఈ లోకానికి ఆదర్శప్రాయమైంది. ఏదో అదృష్టవశాత్తు వాళ్ళకి ఆయిల్ పడి కొన్ని దేశాలు డెవలప్ అయినాయి, కానీ ఆ మత చట్టాలు నడిచేటువంటి దేశాలు ఇంకా అనాగరికంగా మిగిలిపోయాయి. అంటే ఆయిల్ కనుక వనరులు లేకపోతే, సహజ వనరులు లేకపోతే, అవి గనక లేకపోతే జంతువులు ఉండే వాటిని అడవులు అనేవాళ్ళు, ఇప్పుడు ఆ మతాలు ఉండే వాటిని కూడా అడవి కింద చూసేవాళ్ళు. అటవీ చట్టాలే కదా అవన్నీ. సో ఎనీవే అండి, మీరు అదే మీ లక్ష్యం అదే ఈ జనరేషన్లోనే చూస్తాం అంటున్నారు. చూద్దాం అది ఖచ్చితంగా మరి ఏమవుద్దు అనేది, అటు నుంచి కూడా వస్తూ ఉంటాయిగా దీనికి. కరుణాకర్ గారు చెప్పినట్టు ఇదే టాపిక్ మీద భారతదేశం హిందూ రాజ్యంగా ఉంటే ప్రమాదాలు ఏంటి అనే దాని మీద మాట్లాడటానికి ఏ మతస్థులైనా వస్తాము అంటే డిబేట్ ఆర్గనైజ్ చేయాలి. ఖచ్చితంగా మనం కూడా పిలుపునిద్దాం. ఎవరన్నా మీరు ఈ వాదన అనకూడదు, దీన్ని ఈ ప్రతిపాదనని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే మీరు మెసేజ్ చేయండి. కింద ఆ నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఒకటి, వితండవాదం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రావద్దు. దయచేసి మీ వాదన కరెక్ట్ అయితేనే దాంట్లో కొన్ని పాయింట్స్ పెట్టండి, వాటిలో ఫిల్టర్ చేసి వాళ్ళని డిబేట్కి ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.